ఓం అహమస్మి. ఒకసారి మంత్రం చెప్దాము. ఓం ఓం ఎవరైతే బాగా దృష్టి పెట్టి వింటున్నారో వాళ్ళు ఒక వీడియో ఆన్ చేసుకోండి. ఎవరో ఒకరు ఆన్లో ఉన్నారనమాట. అంటే మీ యొక్క స్థితిని బట్టి ఈ స్థితి కలుగుతుంటుందండి. అంటే చెప్పుతున్నటువంటి యొక్క బోధ ఎట్లాంటిదంటే ఎవరు ఉంటారో వాళ్ళకు తగినట్టుగా అట్లా వస్తూ ఉంటుంది. అందరూ ఆవులను అనుకునే అర్థం కాదు. అందువల్ల ఒకరు ఇద్దరు ఎవరు బాగా ఉంటారో అక్కడ కూర్చొని ఉంటే సమయానికి అట్లా విజిబిలిటీ ఉంటే విజిబిలిటీ కొంచెం బాగా కనిపించాలి. రాజేష కొంచెం పైకి ఉండాలి, కొంచెం కిందికి ఉన్నది వీడియో, ఇంకొంచెం పై ఇప్పుడు బాగా ఉంది. ఇట్లా విజిబిలిటీ ఉంటే ఏమవుతుందంటే మీకు సమగ్రంగా అర్థమవుతుందా లేదని తెలుస్తూ ఉంటుంది. అట్లా ఎంతమంది వీలైతే అంతవరకు ఇది మాత్రం పూర్తి అట్లా ఉండటం అనేది చాలా మంచిదన్నమాట. ఇప్పుడు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం అంటే ఇక్కడ మనము ఒక గురువు మంత్రం అన్నమాట. ఇది గురువు యొక్క ప్రాముఖ్యతను చెప్పేట మంత్రము. అఖండంగా ఏదైతే వ్యాపించి ఉన్నదో, మండలాకారం అంటే విశ్వమంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో, వ్యాప్తం దేని చేత వ్యాపించి ఉన్నదో, చరాచరం, చరము అచరము. చరం అంటే చరించేటువంటి యొక్క మన దేహాలు, మానవ ప్రాణి కావచ్చు, కుక్క ప్రాణి కావచ్చు, ఇట్లా చరించే ప్రాణులు అన్నమాట, చరించే దేహాలు. అచర ప్రాణులు చరించని యొక్క మనకు చెట్లు ఇట్లాంటివి, మొక్కలు, చెట్ల జాతి ఏదైతే ఉంటుందో అవి. తత్పదం, ఆ పదమును దర్శించేటువంటి దేని చేత దర్శిస్తామో, తత్పదం దర్శితం ఏన దేని చేత దర్శిస్తామో అది గురుస్వరూపం. తస్మై శ్రీ గురవే నమః అన్నట్టు. అంటే గురువు అనేది ఏమిటంటే మనకు అనుభవంని తీసుకొని పంచమహాభూతములు, మనము ఇప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి ఆ సబ్జెక్ట్లో పంచమహాభూతములు, తర్వాత పంచమహాభూతములు ఏం చేస్తున్నాయి? వ్యక్తీకరణ చేస్తున్నాయి, అంటే ప్రకటన చేస్తున్నాయి, ఒక భావాన్ని బోధ చేస్తున్నాయి. నిత్యము బోధ చేస్తున్నటువంటి యొక్క ఈ పంచమహాభూతములు ప్రకటితమయ్యేటువంటి యొక్క ఏమి చేస్తున్నాయో, ఎందుకు చేస్తున్నాయో ఏదో చేస్తున్నాయి. అయితే గ్రహించేటటువంటి ఎవరు? ఈ చర ప్రాణులు కానీ అచర ప్రాణులు కానీ. వీళ్ళు ఏం చేస్తున్నారు? గ్రహిస్తున్నారు. ఏమి గ్రహిస్తున్నారో, ఏమి గ్రహించడం లేదో, ఏం చేస్తున్నాం అసలు మనమంతా, మానవులు అంతా ఏం చేస్తున్నాం మనకు అర్థం కావటం లేదు. ఈ రెండు తెలిసినటువంటిది ఎవరు? అది గురుస్వరూపం అన్నమాట. అంటే గురుస్వరూపం అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఇప్పుడు పంచమహాభూతములు ప్రకటన కానీ, ప్రకటించటం కానీ, అంటే ప్రసారం చేయటం, ప్రకటన ప్రసారం అన్నాం, ప్రసారం చేయటం కానీ, మనము గ్రహించటం కానీ, గ్రహించటమో గ్రహించలేకపోవటమో ఏదైనా కానీ, ఈ రెండు కూడా ఈ వ్యవస్థ ఎట్లాంటిదో ఈ రెండింటిని కూడా గుర్తించండి స్వరూపం ఎవరు? గురువు అన్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనము గుర్తించాల్సింది, పంచమహాభూతములు ప్రసారము చేస్తున్నాయి, ప్రకటన చేస్తున్నాయి. మానవుల గురించి చెప్పుకున్నప్పుడు మనం గ్రహిస్తున్నాం. ఇది ఏమి ప్రసారం చేస్తున్నా, ఏమి గ్రహిస్తున్నాము, ఇది సరిగ్గా గ్రహిస్తున్నామా లేదా, ఇదే మనము ఇప్పుడు విశ్వం అనేటువంటి ఒక పదంతో చెప్పుకుంటున్నాం. విశ్వం ఎట్లా ఉంది? అది అహమస్మి టెక్నాలజీతో. అహమస్మి టెక్నాలజీ ఏమిటి అంటే, అహమస్మి టెక్నాలజీ ఏమిటంటే సూత్రప్రాయంగా దానికి వివరణ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం ఒక మొక్క యొక్క బీజం తీసుకోవాలి. మామిడి టెంక తీసుకున్నాం, మామిడి యొక్క బీజాన్ని ఉత్పత్తి ఎట్లయితే చేస్తున్నదో మామిడి చెట్టు, అట్లా విశ్వం యొక్క బీజం ఏంటంటే అహమస్మి, నేను ఉన్నాను.
అయితే ఈ నేను ఉన్నాను యొక్క బీజము దేన్ని ఉత్పత్తి చేస్తుంది, దేన్ని సిద్ధింపజేస్తుంది? మామిడి ఉత్పత్తి చేయటం అంటే చెట్టుతో పోలితే ఉత్పత్తి అంటున్నాము. అట్లాగే ఇటు చెట్టు అంటే ఏంటంటే విశ్వంతో పోలి ఉత్పత్తి చేస్తుంది. ఏం ఉత్పత్తి చేస్తుంది? బీజంని ఉత్పత్తి చేస్తుంది. అంటే బీజం ఎవరు? అహమస్మి. అంటే అహమస్మి టెక్నాలజీ ఏంటంటే అహమస్మి అనేది బీజస్వరూపము, మళ్ళీ బీజాన్నే ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇంతే అహమస్మి టెక్నాలజీ అంటే. దానికి ఏమేమి చేయాలి, ఎంతెంత చేయాలి, ఏం చేస్తే అవుతుంది, అదంతా కూడా ఏంటంటే బ్రహ్మాండం అంతా. ఈ బ్రహ్మాండం అంతా ఏమి ఈ పాలపుంత చూస్తే మనం చూస్తే ఇక్కడ మహా అంటే ఒక ఒక 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు జరుగుతున్నాం. అదంతా మిగతా అంతా ఎవరు చూడాలి? అంటే ఎవరు దాన్ని ఎందుకు నిర్మితపడింది, దీని యొక్క లక్ష్యం ఏంటంటే అంతా కూడా ఏం చేస్తుంది? భూమిని చూస్తున్నది విశ్వం అంతా. భూమిలో ఎవరు చూస్తున్నారు? మనిషిని చూస్తున్నారు. ఇది విశ్వం ఫోకస్ అంటే కేంద్రీకరించడం ఎక్కడ చేసింది? మనిషిని చేసింది అనమాట. మనిషిలో మానవుడిలో ఈ బీజము సిద్ధి కలుగుతుంది, కలిగే అవకాశం మానవుల్లో ఉన్నది కాబట్టి మానవునికి అంతా చేకూర్చారు. అయితే ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరిస్థితి అనమాట. అంటే మనం చెప్పుకునే అంశం ఏంటంటే అహమస్మి అన్నటువంటి టెక్నాలజీ విశ్వమంతా ఉన్నది. దాన్ని మనము తెలిసి తెలియక అజ్ఞానంతో ఊహించి అయితే కల్పిస్తున్నామో ఈ కల్పన అంతా ఏమైంది? ఏ స్థాయికి వెళ్ళింది? ఆ స్థాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఈ జీవుని యొక్క ఊహ విజృంభించి ఎంతవరకు వెళ్ళింది? విజృంభించి ఎంతవరకు వెళ్ళింది? మనకు తారస్థాయికి వెళ్ళింది. తారస్థాయి అంటే అర్థం ఏంటంటే ప్రకృతిని వికృతిగా మార్చింది. అంటే ఏమిటి? ప్రకృతిలో ఏమి ఉందో, దేనికోసం ఉందో, దాని లక్ష్యం ఏంటో, మనిషి దేహం ఎందుకు ఉందో, ఏమి లక్ష్యంతో ఉందో, ఎందుకు తెచ్చుకున్నామో ఏమిటో ఈ రెండు సమగ్రంగా తెలుసుకోక ఊహించి, అందుకే దానికి ఏం పేరు పెట్టామో అజ్ఞానజనిత ఊహా విజ్ఞాన శాస్త్రం. సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అజ్ఞానజనిత ఊహా విజ్ఞాన శాస్త్రం. ఊహించుకుంటుంది ఊహను ప్రయోగం. అందుకే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే ఇది ప్రయత్నం చేస్తాము, ఒక ఎర్రర్ వస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తాము, ఇట్లా పోతుంటుంది. ఇంకా ఎండమావుల వంటి భద్రములు కానరని చెప్పి ఎండమావులు ఎట్లయితే కనిపిస్తే అట్లా పోతూనే ఉంటుంది. ఆశ అన్నమాట. ఇక్కడ వస్తుందో అక్కడ వస్తుందో. ఏం ఆశ? ఆశ దేనికోసం ఆశ అంటే ఒకటే, తనకు కావాల్సిన తృప్తి, ఆనందము, ప్రశాంతత, ఆనందంగా జీవించటము, ఇది తనకు కావాల్సిన సంతోషము. వీటికి ఏం చేస్తున్నాము? ఎన్నెన్నో కనిపెడుతున్నాము. ఎక్కడికి పోయామంటే ఇదిగో ఉన్నదంతా పాడు చేశాం. ఉన్న దేహాన్ని పాడు చేసుకుంటున్నాం. ఉన్న దేహాన్ని పాడు చేస్తున్నాము, ప్రకృతిని పాడు చేస్తున్నాము, వికృతి చేస్తున్నాము. మనిషి కూడా వికృతి అయిపోయినారు. మనం చెప్పినాం కదా మీకు, మెదడు తీసి పొట్టలో పెట్టారండి ఒక ఆవిడకు, ఒక క్యాన్సర్ పేషెంట్కు. అంటే ఎంత వికృతి అయిపోయింది? వికృతి విలయతాండవం చేస్తుంది అనమాట. అయితే మనము ఇక్కడ తెలుసుకుంటున్నది ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతము ఈ అహమస్మి అనే స్వరూపము ఎట్లా మానవునిలో సిద్ధి కలుగుతున్నది, ఆ సిద్ధి కలగటానికి ఏ పద్ధతిలో సిద్ధి కలుగుతున్నదో ఆ సిద్ధి కలిగేటువంటి యొక్క స్థితిని మనం వివరించుకుంటున్నాం, ఆ పద్ధతిని. అందుకే ఏం చెప్పాలంటే, అందుకే ఒక పద్ధతి అంటే ఒక విధానము ఏది స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకసారి చూడండి, అహమస్మి విశ్వము, దేహములు, గ్రహించేటువంటి చరాచర దేహములు, ఇది ఒక పక్షం. ఇంకొక పక్షం ఏమిటి? ఇంకొక పక్షము అహమస్మి అనేది నేను ఉన్నాను. అహంకారం అంటే ఈ అహంకారము ఎట్లా ఉత్పత్తి అవుతుంది? అహమస్మి అనేది ఒక పట్టిక అనుకోండి, ఇది పోలిక. అహమస్మి నుండి ఏమొచ్చింది? ఆత్మ, విశ్వము, ఇవన్నీ దేహములు, ఇవన్నీ ఉన్నాయి. ఈ అహంకారం నుంచి ఏమొచ్చింది? అహంకారం నుండి అంటే జీవుడు నుండి ఏమొచ్చింది? జగత్తు వచ్చింది. విశ్వం వేరు, జగత్తు వేరు. ఈ రెండు బాగా అర్థం కావాలి. మనం ఎక్కడ ఉన్నాము?
మనం ఎక్కడున్నామంటే ఏం చెప్తారు అనేది మనం తెలుసుకుందాం దాని విషయం. జగత్ అనేది ఎట్లాంటిదంటే మనం అర్థం చేసుకోవడానికి ఒక అద్దం ఉందనుకోండి. ఇది మిర్రర్. ఒక అద్దం ఉందంటే అద్దం అనేది విశ్వం. అద్దం అనేది విశ్వం. అద్దంలో ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాము? ఇది జగత్. ఇది బాగా బాగా చాలా గంభీరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. అది మీకే చెప్పబడుతున్నది కాబట్టి బాగా దీన్ని అంత దీర్ఘంగా అంటే మనకు చాలా లోతుగా గంభీరంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే విశ్వం మొత్తం అర్థమైనట్టు మనకు. విశ్వము, విశ్వాంతరాలు, తర్వాత మనం చేయవలసింది ఏమి చేయబోతున్నామో, చేయలేకపోతున్నామో సర్వము అర్థమవుతుంది. ఇది చూడండి, విశ్వము అద్దము. విశ్వంలో ఏమి చూస్తున్నాం మనము? ఇది జగత్. అంటే విశ్వంలో ప్రతిబింబాలు మనం చూస్తున్నాం కదా. అంటే ఆ అద్దంలో ఏం చూస్తున్నాము? ప్రతిబింబాలు చూస్తున్నాము. అక్కడ ప్రతిబింబాలే కనిపిస్తాయి అద్దంలో. వాస్తవం ఎక్కడుంది? అది జీవుని యొక్క అంశం, జీవుని యొక్క భావం, జీవుని యొక్క జ్ఞానం, జీవుని యొక్క ప్రవర్తన. ఇవన్నీ కూడా వివరంగా తర్వాత విభాగం తెలుసుకున్నాం. జీవుడు అంటే అహంకారం, అంటే జీవుడు కల్పించుకుని. జీవుడు అంటే అహంకారం అంటే కల్పించుకుని నేను అనుకుంటాడు. ఏదో కల్పించుకొని నేను అంటాడు. ఇదిగో ఇల్లు నేను అంటాడు. అంటే ఏంటి? ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లుకి అహంకారం ఉందా? ఇంటికి లేదు. కానీ తను ఏమంటాడు? నాది, నేను అంటాడు. అంటే అప్పుడేమైంది? ఇది అహంకారం అనేది మామూలుగా మనం సహజంగా చెప్పుకున్నప్పుడు. అంటే ఇదేమైంది? ఇది జగత్తు. ఇల్లు అనే జగత్తు సృష్టించుకున్నాడు, కల్పించుకున్నాడు. కల్పించుకొని నేను అని ఇల్లుని చూసేసరికి ఎవరైనా వచ్చి అట్లా కొడుతున్నా అనుకోండి, ఎవరైనా వచ్చి అట్లా తట్టి అనుకోండి, ఏమంటావు అంటే, ఈ తట్టింది ఎవరిని? ఆ తలుపుని తడతాడు. కానీ పలికేది ఎవరు పలుకుతాడు? ఇక్కడ మనిషి పలుకుతాడు. అంటే ఇల్లు పలకాలి కదా వాస్తవంగా. అంటే ఆ ఇంటిని ఏ కించిత్ కూడా ఎంత, మీరు ఇంకా హైదరాబాద్లో అయితే బాగా చూస్తుంటారు. అద్దెకి ఇల్లు ఇచ్చారనుకోండి, ఇల్లు ఇస్తే ఏం చేస్తారు? ఇల్లు ఇస్తే ఇంట్లో కింద ఉంటారు అనుకోండి, ఓనర్లు వచ్చి పైన ఉంటారు, యజమానులు. పైన ఏం చేస్తారు? కింద పొరపాటున ఎవరైనా వచ్చి మే కొడుతున్నారు అనుకోండి, ఏ టీవీ వాడు లేకుంటే ఏ టీవీ కేబుల్ వాడు వచ్చి మే కొడుతుంది అనుకోండి, ఏదైనా పని మీద టక్కుని దిగి వస్తాడు మనిషి. ఎవరు? యజమాని. అంటే కొట్టేదేమో గోడకు, అతను దిగొచ్చిందేమో యజమాని దిగొచ్చినాడు. అంటే అర్థం ఏంటి? అంటే అంతటి జగత్ అనేది ఇల్లు ఎక్కడుంది? అప్పుడు అట్లా పోల్చినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకునే సబ్జెక్ట్లో ఆ యజమానిలో ఇల్లుందా? ఇంటిలో యజమాని ఉన్నాడా? ఇది బాగా అర్థం చేసుకోండి. ఇంట్లో కొడితే ఇంట్లో ఉంటే పలకొచ్చు, కానీ ఇంట్లో కింద కొడితే ఆ శబ్దాన్ని విని ఏం చేశాడు? తనలో ఉందా? ఇంట్లో తనున్నాడా? తనలో ఇల్లుందా? ఎవరు చెప్తారు? ఇంట్లో తనున్నాడా? తనలో ఇల్లుందా? ఇంట్లో తనున్నాడంటే అర్థం ఇంట్లో మీరు సగం మధ్యలో చెప్తున్నారు. అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంట్లో తనున్నాడా? అతనిలో ఇల్లుందా? ఇంట్లో ఉన్నాడు. సరే, ఇంట్లో ఇప్పుడు మరి వేరే వాళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు ఇంట్లో, అతడే ఎందుకు పలుకుతున్నాడు అట్లా? ఇప్పుడు ఇంట్లో తను ఉంటే ఇంట్లో చాలామంది ఉన్నారు కదా, మరి ఇంట్లో తను ఉంటే అతడే ఎందుకు పలుకుతున్నాడు? వేరే వాళ్ళు కూడా పలకచ్చు కదా, వేరే వాళ్ళు కూడా స్పందన చేయొచ్చు కదా. అట్లా కాదు. అది 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 అంత దూరం పోవద్దు, ఇక్కడే ఆగండి, ఎక్కడికి. అది కరెక్ట్, పరమేశ్వరానంద చెప్పారు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమిటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో, కానీ ఎవరు స్పందన లేదు.
అంటే మేకు మేకు కొట్టడం కానీ ఏ స్థానంలో కొడుతున్నాడు, మేకు గోడ ఎక్కడ ఉంది, ఇదంతా ఎక్కడుంది, తనలో చూసి గుర్తిస్తున్నాడు. బయట ఉంది అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు ఇందాక పోల్చుకున్నాం మనం, అద్దము విశ్వము, అద్దంలో కనిపించే ప్రతిబింబము జగత్తు. అయితే ఇక్కడ మనం ఇంట్లో తనున్నాడంటే అది జగత్తు. ఇప్పుడు ప్రతిబింబంలో అద్దంలో ఉన్నాడా, బయట మనిషి బయట ఉన్నాడంటే ఏం చెప్తాము? బయట ఉన్నాడు, అది ఇప్పుడు చెప్పాల్సిందనట. అంటే అద్దము కానీ అద్దంలో చూడడం కానీ ఇదంతా ఎవరిలో ఉంది? ఆ మనిషి చూస్తున్నాడు. అంటే ఇంట్లో తనున్నాడంటే ప్రతిబింబంలో ఉన్నట్టు. ఇల్లు తన లోపల ఉండటం అనేది ఒరిజినల్. ఇల్లు తన లోపల ఉంటే ఒరిజినల్, అది నిజం అన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కొట్టిన వెంటనే మనిషి దిగి వస్తాడు యజమాని. అంటే ఇప్పుడు ఏమైంది, ఎక్కడ స్పందించాడు అంటే ఇల్లు తనలో ఉంది కాబట్టి ఎక్కడ కొడుతున్నాడు, ఏం కొడుతున్నాడు, ఏం కదా మొత్తం చూడకుండా చెప్పేస్తాడు. అంటే అర్థం ఏంటో మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ సారాంశము. జగత్తు అనేది ఏంటంటే ప్రతిబింబం మాత్రమే. ఇప్పుడు తెరపైన సినిమా పడుతుంది. సినిమా తెరకుందా? తెర విశ్వము, సినిమా అనేది జగత్తు. మనము తెరను చూస్తున్నావా, సినిమాని చూస్తున్నావా? ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సినిమాని చూస్తాం, తెరను చూడటం లేదు. అంటే అర్థం ఏంటంటే తెర ఆధారంగా ఉంది, సినిమా చలనంలో ఉంది, చలిస్తూ ఉన్నది. అందుకే ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన అన్నాడు అంటే ఇతంతా ఏమన్నా అంటే జనించి గతించే జగత్తుకు గురువెందుకు అని చెప్పి అన్నాడు. చూడండి, ఒక అతడు ఇతనితో అన్నాడు అనమాట. ఏదో సందర్భంలో మాట్లాడుతుంటే జగద్గురు ఏదో అంటుంటే ఎవరు వేరే వాళ్ళు, జనించి గతించే దానికి గురువెందుకు అని చెప్పి, అది గతిస్తున్నది, జనించి గమనం చెందుతూ ముగిస్తున్నది. ప్రతి అంశము, ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క సంకల్పము వికల్పం అయిపోతున్నది. వికల్పం అవుతుంది దానికి గురువెందుకు? మంచి మాట అది, జనించి గతించే దానికి గురువెందుకు అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, జగత్ అనేటువంటిది ఏమిటంటే జనించి గతిస్తున్నది, అది ఏ క్షణం కూడా నిలబడటం లేదు. అంటే దానికి ఏంటి లేదు కాబట్టి అది ఆ సంకల్పం వచ్చింది, బయటపడింది, చూసుకున్నాడు, గతించిపోతున్నది. అంటే ఇప్పుడు మన సారాంశం ఏం చెప్పుకుంటున్నామంటే, విశ్వము జగత్తు అనేది 2 టాపిక్స్ తీసుకొని అంశములు. విశ్వం అనేది ఏంటంటే దీనికి లక్ష్యము, నిర్దేశము, అహమస్మి నుండి అహమస్మి యొక్క ప్రవేశంతో అహమస్మిగానే వర్తిస్తూ, ఆత్మస్వరూపంగా వర్తిస్తూ, గమనం చెందుతూ బ్రహ్మస్వరూపంగా విశ్వముగా ఉంటూ, భగవాన్ స్వరూపంగా ఉంటూ మళ్ళీ బీజం సిద్ధిస్తున్నది అనేటువంటి ఒక పద్ధతి. విశ్వము యొక్క తీరు అన్నమాట. ఇది జగత్తు తీరు ఏంటి? ఇది విశ్వాన్ని గ్రహించటం కానీ, దేహాన్ని గ్రహించటం కానీ, మనిషి తనను తను అర్థం చేసుకోవటం కానీ, ఏమైతే ఊహించి చేసుకుంటున్నాడో ఇదంతా ఏమిటంటే జగత్ అన్నమాట. వ్యాధి ఏంటి? ఇక్కడ విశ్వంలో వ్యాధి లేదు, దేహంలో వ్యాధి లేదు, అట్లాగే విశ్వంలో ఏ వ్యాధి లేదు. అయితే విశ్వంలో కానీ దేహంలో కానీ ఎప్పుడు వస్తుంది? దీన్ని ఊహించి ప్రవర్తించేటువంటి యొక్క స్థితి ఏదైతే జీవుడు చేస్తున్నాడో అప్పుడు మనకు జగత్తు కలుగుతున్నది. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే ఈ అంశము మనము సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతున్నాం కానీ వ్యత్యాసం అంటే రెండింటి పోల్చుకోలేదు. ఊరికే విశ్వం అంటే ఏంటో చెప్పుకుంటూ పోతున్నాం. ఆ చెప్పుకోవడంలో ఎక్కడ ఉన్నాం అనేది మళ్ళీ ఈ జగత్ అంశం మళ్ళీ తీసుకుందాము. జగత్తే వ్యాధి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోష అనుదర్శనం. అంటే దర్శనం అనేది ఎట్లాంటిదంటే దర్శనం. ఇదంతా ఎట్లాంటిది? జగత్ అనేది దుఃఖంను ఇస్తుంది. అందుకే అట్లా పెట్టుకొని మనం విశ్వం గురించి చెప్పుకుంటున్నాం. ఆ అంశానికి వద్దాము. ఎక్కడున్నా మనము
అంతటా అహమస్మి అయిపోయింది. సృజించుకొని అహం సృజించుకొని ఏమవుతుంది, ప్రవర్తనకై ఆత్మ వృద్ధి నొంద అహం బ్రహ్మ సమృద్ధి అయి భగవాన్ అహం స్వయం సిద్ధి అహమస్మి నేను ఉన్నాను. అంటే క్లుప్తంగా ఏం చెప్పుకున్నాము, చెట్టుతో పోలి చెప్పుకుంటున్నాము. బీజము అహమస్మి, ఆత్మ అహం ఆత్మానం సృజామి, ఆత్మగా సృజించుకుంటున్నాను. ఆత్మ అంటే ఏం చెప్పుకున్నాము, పదే పదే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ అంటే అహమస్మి బోధ. అహమస్మి బోధ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇంకా ఏమిటంటే అహమస్మి ఆత్మన ప్రవర్తనకై అహం ఆత్మ. ఆత్మ బోధ ఏంటి, అది బ్రహ్మ. ఈ బ్రహ్మం అంటే ఏమిటి, ఇక్కడ మనము పంచమహాభూతముల యొక్క గ్రహించేటువంటి యొక్క ప్రాణులు, దేహములు, ఇవన్నీ బ్రహ్మముగా వస్తాయి. బ్రహ్మం అంటే విశ్వంలో ఏముంటాయి, పంచమహాభూతములు ఉంటాయి. పంచమహాభూతములు గ్రహించేటువంటి యొక్క చరాచర యొక్క దేహములు ఊరికైన దేహములు ఉంటాయా, అవి ప్రాణులు. అంటే జీవులు దాంట్లో ఉంటారు కాబట్టి ప్రాణులు అయినారు. దేహములో జీవుడు లేకుండా దేహం రాదు. అందువల్ల ఏమవుతుందంటే జీవుడు వస్తాయి కాబట్టి జీవుడు ఉంటాడని ప్రాణి అన్నారు, చరాచర ప్రాణులు అన్నారు. ప్రాణికి జీవునికి వ్యత్యాసం ఇదివరకు చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ వ్యత్యాసం ఏంటి, దేహము ఉందంటే జీవుడు ప్రాణి అయినాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు అని అర్థం. ప్రాణి అంటే అర్థం ఏంటి, క్లుప్తంగా ప్రయాణం చేస్తున్నవాడు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు, మళ్ళీ మర్చిపోవద్దు, అహమస్మికి ప్రయాణం చేస్తున్నాడు. ఇది గుర్తు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అహమస్మి బోధ ఈజ్ ఈక్వల్ టు ఇది ఆత్మ. ఆత్మబోధ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి, ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము, బ్రహ్మము. ఆత్మ ప్రవర్తిస్తుంది, ఈ ప్రవర్తన ఏమైంది, బ్రహ్మముగా మారింది. ఆ బ్రహ్మముగా మారినటువంటి స్థితియే మనం ఆత్మన ఆకాశంభూత ఆకాశాద్ వాయోరగ్ని అగ్నిరాప అద్య పృథివ్య ఓషధయ. ఇక్కడ ఆగినాం. అంటే ఏమిటంటే ఓషధయ అన్నదేమో చరాచర ప్రాణుల దేహములు, పంచమహాభూతములు ప్రకటన చేసేవి, చరాచర దేహములు గ్రహించేవి. ఇది స్పష్టంగా రెండు, ప్రకటన చేసే పంచమహాభూతములు, గ్రహించేవి చరాచర దేహములు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. దానిలో మనం ఎక్కడ ఉన్నాము, ఇదంతా వెళ్ళి బ్రహ్మము అయిందా. ఈ బ్రహ్మము గ్రహించటం ఎవరు, దేహములు. అంటే ఎట్లా గ్రహించాలి, ఎంతవరకు గ్రహించాలి అంటే ఎటువంటి స్థితి కావాలి తనకు, బ్రహ్మబోధ. బ్రహ్మం ఏం బోధ చేస్తుంది, విశ్వమంతా భగవాన్ అంటే తనను సమర్థవంతునిగా చేస్తుంది. బ్రహ్మబోధ ఏంటి ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు భగవాన్. అహమస్మి బోధ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము. బ్రహ్మబోధ ఏం చేస్తుంది, భగవాన్ అంటే భగవంతు స్వరూపంగా తీర్చిదిద్దుతుంది. అంటే ఒక మనిషి భగవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి, ఈ భూతములు ఏవైతే ప్రకటన చేస్తున్నాయో వాటి యొక్క సారం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఇప్పుడు చూడండి, చెట్టుకు భగవాన్ అంటే చెట్టులో ఏం పోల్చుకున్నాం మనము, పండు పోల్చుకున్నాం. పండు ఎప్పుడు పండు అవుతుంది, అది చెట్టులో ఉన్నటువంటి యొక్క రసాన్ని మొత్తము పువ్వుగా, పిందెగా, కాయగా, కాయ పండుకు వ్యత్యాసం ఏమిటి, కాయ లోపల ఏమవుతుంది, పండు ఎప్పుడైతే బీజం సిద్ధిస్తుందో అప్పుడు పండు అవుతుంది. ఆ పండు భగవాన్ స్వరూపం. అంటే ఏమిటి, ఈ బ్రహ్మము నుండి అంటే చెట్టు నుండి సారాన్ని మొత్తం ఎట్లయితే తీసుకుంటుందో తను, అప్పుడు ఏమవుతుంది, అది పండు అవుతుంది, అంటే సిద్ధిస్తుంది. అంటే భగవాన్ స్వరూపం. అంటే మనిషి ఎందుకంటే మాధవుడు కావాలి, అంటే భగవంతుడు కావాలి. భగవంతుడు అంటే అర్థం ఏంటి, ఆ అహమస్మిని తనలో చేసుకునే యొక్క స్థితి చేసుకోవాలి, సిద్ధి కలగాలి. సిద్ధించుకుంటే అప్పుడు భగవాన్. కానీ అది ఏం చేయాలి, సిద్ధించుకోవాలని ఏం చేయాలి, ఈ పంచమహాభూతములు ఏదైతే ప్రసారం చేస్తున్నాయో, ప్రకటన చేస్తున్నాయో, బోధిస్తున్నాయో, వాటిని
తన సిద్ధి అహమస్మి సిద్ధి బీజం సిద్ధి అయ్యేంత వరకు ఎంత కావాలో అంతా తీసుకోవటమే, ఆ సమర్థత తీసుకోవటమే సామర్థ్యం అన్నమాట. ఎప్పుడైతే సమర్థవంతంగా భగవాన్ స్వరూపం సిద్ధిస్తుందో అప్పుడేమవుతుంది, లోపల అహమస్మి స్వయం సిద్ధి అహమస్మి అవుతుంది. ఇది ఎప్పుడు మనం చెప్పుకోవాల్సిందంటే విశ్వం యొక్క తీరు ఇట్లా ఉంటుంది. దీంట్లో చెప్పుకుంటూ ఇంకొక అంశం ఏం చెప్పుకున్నామంటే తర్వాత ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ పంచమహాభూతముల గురించి ఆకాశం గురించి చెప్పుకున్నాం. సంభవించితిని సదాకాశంపై ఉనికి శబ్దముగా, శబ్దించి ఉండుటను, ఉన్నాను, ఉనికి స్మృతిని తెలియచేయ అహం అహం ఆత్మనః ఆకాశ అని చెప్తున్నాం. ఈ మంత్రం అయిపోయింది. ఆకాశం ఇప్పుడు చూడండి, శబ్దం అక్కడ వస్తుంది, ఒక ఆట శబ్దం వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, శబ్దము చేరింది. ఎక్కడ చేరింది, ఇది గ్రహించేది చెవి ఇంద్రియం. ఈ చేరి ఏం చేసింది, ఇక్కడ లోపల ఏం మనకు కలుగుతున్నది, ఉన్నా అన్నటువంటి స్మృతి తనకు కలుగుతున్నది. ఉన్నా అనే స్మృతి తనకు కలుగుతుంది. శబ్దము అయినదా ఉన్నా తన నుంచి వచ్చిందా, ఇప్పుడు ఆ శబ్దము చేరి ఏం పోయింది, శబ్దించింది. ఎవరిని శబ్దించింది, శబ్దము అక్కడి నుంచి వచ్చి ఎవరు శబ్దించి, తనను శబ్దించింది. ఏమో శబ్దించింది, ఏమి శబ్దించలేదు. తను శబ్దించి ఏం చేసింది, శబ్దం యొక్క శబ్దించి దేన్ని శబ్దించింది, ఉండుటను, అంటే నేను ఉండుటను శబ్దించి ఏం చేసింది, ఉన్నా అన్నట్టు స్మృతి తనకు తీసుకొచ్చింది. ఉన్నాను అన్నటువంటి యొక్క ఉనికి స్మృతిని తనకు తెలియజేసి ఆ శబ్దం ఏమైపోయింది, ఉనికి స్మృతిగా లయమైపోయింది. చూడండి ఒకసారి, ఆత్మ అంటే అర్థం ఏమిటంటే, ఇంకా ప్రవర్తన చెప్పుకున్నాము. ఆత్మనని స్వామివారు గురుదేవులు నిర్వచనం ఎట్లా ఉంటుందంటే ధాతువుతో నిర్వచనం ఉంటుంది. చాలా అద్భుతమైన నిర్వచన. అది మనం ప్రతి భూతంతో పోల్చుకుంటూ ఎట్లా దాని అర్థం పూర్తిగా ఉన్నదనేది పోల్చుకుంటూ వెళదాం. చూడండి, ఆత్మ అంటే ఏమిటి, అతతి సాతత్య గమనే. అతతి సాతత్య గమనే అంటే అతతి అంటే సాతత్య గమనే అర్థం. అంటే అర్థం ఏంటంటే సతతము గమనం చెందుతూ ఉంటుంది, అంటే నిత్యము ప్రవర్తించేది. అందుకు ఒక మాట ప్రవర్తనకై అని చెప్పాము. అహం ప్రవర్తనకై అహం ఆత్మ. ఇక ప్రవర్తన ఏంటి, నిత్యము ప్రవర్తన. అతతి సాతత్య గమని, నిత్యము ప్రవర్తన. నిత్యము ప్రవర్తన దేనికి ప్రవర్తన, దేనికి, ప్రాప్తికి. ఇప్పుడు ప్రవర్తన చేస్తుంది కదా, ఇందాక శబ్దం వచ్చిందా, శబ్దం వచ్చి ఎక్కడ చేరింది, ఇక్కడ చెవిలోకి చేరింది. చేరి ప్రాప్తి ఏం ప్రాప్తి అయింది, ఇక్కడ ఏం ప్రాప్తి, ఈ ఆత్మస్వరూపము ఎక్కడి నుండి వచ్చింది, అది సోర్స్ ఎవరు, ఉత్పన్న స్థానం ఏది, అహమస్మి. కాబట్టి అహమస్మి నుండి ఉత్పన్నటువంటి యొక్క బోధ ఆకాశం ద్వారా వచ్చి శబ్ద రూపంలోకి వచ్చి శబ్దించింది. ఎవరిని, ఉండుట మనలో ఉన్నటువంటి యొక్క ఉన్నాదాన్ని శబ్దించి మనకేం తీసుకొచ్చింది, స్మృతిని, ఉన్నా అన్నటువంటి స్మృతిని తీసుకొచ్చి ఉనికి స్మృతిని తెలియజేసింది. అంటే ఏమైంది, ఉండుటను, ఉన్నాను, నేను ఉన్నాను అన్నటువంటి యొక్క స్మృతిని మనకు, ఇది ప్రాప్తి. నేను ఉన్నానంటే ప్రాప్తిని మనకు ఏం చేసింది, ప్రాప్తి అయింది. ప్రాప్తిని ఏం చేసింది, తెలియజేసింది. అంటే తనకి ఎరుకకు తీసుకొచ్చింది. అది ప్రాప్తి. ఉండటము అన్నటువంటి ప్రాప్తి. అంటే శబ్దించి ఉండుటను, ఉన్నాను అటువంటి యొక్క స్థితిని మనకేం చేసింది, ఉనికి స్మృతిగా మన స్మృతిలోకి తీసుకొచ్చింది, ఎరుకలోకి తీసుకొచ్చింది. అది ప్రాప్తి, ఎరుక అంటే. నిరంతరము ప్రవర్తిస్తుంది ఇది పంచమహాభూతముల రూపంలో. ప్రవర్తన ఏమైపోయింది, మనకు శబ్ద రూపంలో లోపలికి తీరింది. ఒక ఆకాశం చెప్పుకుంటే లోపలికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది, లోపల ఉండుటను బయటికి తీసింది. తీసి ఏం చేసింది, ఉండుటను బయటికి తీసింది. తీసి ఏం చేసింది అంటే నేను ఉన్నానని తన స్మృతికి తీసుకొచ్చింది. అంతే, ఇంకేం లేదు. అంటే ఏం చేసింది, ప్రాప్తి. ఏం ప్రాప్తి అయింది, ఇది ఆత్మస్వరూపానికి ప్రాప్తి ఏంటి, అహమస్మినే ప్రాప్తి. అహమస్మి నుండి జనించినటువంటి ఆత్మస్వరూపము ఆకాశం నుండి ఏం చేసింది, ఆకాశం నుండి తనకు ఉనికిని తెలియజేయుట, అంటే స్మృతిని తెలియజేసింది. ఉనికి స్మృతిని తెలియజేసి అహం ఆత్మనః ఆకాశ అని చెప్పింది. అహం నేను
ఆత్మస్వరూపంగా, ఆత్మస్వరూపం ద్వారా ఆకాశం నుండి నేనేం చేశాను, ఉనికి స్మృతిని తెలియజేస్తాను అని ఉనికిని ప్రాప్తి ఏమైంది, ఎరుకలోకి తీసుకొచ్చింది. ఇది అహం, నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక అంటే. అర్థమైందా? కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఒక మహాభూతం, ఒక ఆకాశం యొక్క స్థితిని ఇది తీసుకుందాం. అట్లాగే వాయువుకి చూద్దాం. వాయువు చాలా అద్భుతంగా ఉంటుంది. మనం వాయువు చూద్దాం. శబ్దించి వీచితిని విజ్ఞాన వాయు చైతన్యంపై ఉనికి స్పర్శగా. ఇప్పుడు చూడండి, విజ్ఞానం ఏంటి, ఆ పదం ముందు పూర్తి చెప్పుకొని మళ్ళీ చెప్తాము. ఉనికి స్పర్శగా స్పర్శించి ఉండుటను అట్లా టచ్ చేస్తుంది, స్పర్శిస్తుంది. అది ఎట్లా స్పర్శిస్తుందో చూద్దాం. అద్భుతంగా ఉంటుంది. ఉండుటను స్పర్శించి ఉన్నాను అని స్పర్శ స్మృతిని ఆహ్లాదముగా అందించ అహం ఆకాశాత్ వాయు, అహం ఆకాశాత్ వాయు అంటే ఇక్కడ చూడండి, బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం. దీంట్లో శబ్దించి వీచితిని విజ్ఞాన వాయు చైతన్యంపై ఉనికి స్పర్శగా స్పర్శించి ఉండుటను ఉన్నాను స్పర్శ స్మృతిని ఆహ్లాదముగా అందించ అహం ఆకాశాత్ వాయు. చూడండి, చాలా అద్భుతమైన మంత్రము. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మనము, ఆత్మస్వరూపం అంటే అర్థమే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక అనేది ఏదైతే ఉంటుందో దాన్ని దీనికి స్పష్టంగా వాయువులో చూద్దామా? ఒకసారి చూద్దామండి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనం పీలుస్తున్నామా, వాయువు పీలుస్తుంటే మనం ఉందా, లేదు, వాయువు వెళ్ళిపోతున్నది. అంటే విజ్ఞానం ఏమైపోయింది, ఇప్పుడు వాయువులో వచ్చేసరికి విజ్ఞానం అన్నాం. ఏమిటి విజ్ఞానం అంటే, ఇప్పుడు శబ్దం వచ్చింది చేస్తుంది. ఒకడు మొద్దుగా నిద్రపోతున్నాడు, ఆయన పిలిచా అనుకోడు, ఒకడు పలుకుతాడు. ఇంకోటి ఏమవుతాడు, పిలిస్తే పలుకడు. ఏం చేస్తాం, పోయి ఒక దెబ్బ వేస్తే అప్పుడు ఏం చేస్తాడు, దిగ్గులేసి కూర్చుంటాడు. అంటే స్పర్శ ఏమైంది, పిలిచాడు, లేవలేదు, మొద్దు నిద్రపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తుంది, వాయువు వచ్చి తోస్తుందండి. ఒక స్పర్శని ఇచ్చేస్తే అది ఏమైతే లేచి కూర్చుంటాడు. అది విజ్ఞానం. అంటే ఏం చేశాడు ఇక్కడ కొట్టడంలో, ఏం చెప్పుకున్నాం ఇందాక, శబ్దించి ఉన్నాను స్మృతిని తీసుకొచ్చా అని చెప్పాము. ఇప్పుడు ఈ స్పర్శ ఏం చేసింది, స్పర్శ కూడా ఏం చేసింది, స్పర్శలో ఉనికి స్పర్శగా, అంటే ఉనికి ఉన్నానంటుంటుంది. ఉనికి ఏం చేసింది, స్పర్శం చేసి తీసుకుని ఉండుటను కొట్టింది. అంటే లోపల ఉన్నటువంటి ఉన్న స్వరూపాన్ని ఉండుటను ఉనికి తట్టింది, దాన్ని స్పర్శించింది అన్నట్టు. స్పర్శించి ఉండుటను నేను ఉన్నానని లేచి కూర్చొని ఏం చేశారు, తనకి ఏమి స్పర్శ వచ్చింది, స్పర్శ ఎవరో తగిలింది. ఆ స్పర్శ ఏం స్పర్శ ఎప్పుడు ఆ స్పర్శ పోయింది. ఆ స్పర్శ ఏ విధంగా కన్వర్ట్ అయింది మనలోకి అంటే, ఆత్మస్వరూపము నేను ఉన్నాను ఎరుకను ఎట్లా మనకు ఎరుకలోకి తీసుకొస్తున్నది, ఎరుకలోకి వాయువు ఏ విధంగా తీసుకొస్తున్నది అన్నది ఇప్పుడు చెప్పుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. శబ్దించి, ఏది ఆకాశం శబ్దిస్తుంది. ఇంకోటి కూడా మనకు ఆ శబ్దం ఇక్కడ చేరాలనుకోండి, ఎవరు కావాలి, వాయువు ఉంటే ప్రయాణం అవుతుంది. అంటే వాయువు చేస్తుంది, వీచింది. ఎవరు వీచారు ఇక్కడ, వాస్తవంగా శబ్దమే వీస్తున్నది. తరంగాలు ఎవరు వస్తున్నాయి, శబ్దం కొడితే ఈ శబ్దమే తరంగాల రూపంలో పోతుంది. మనం చదువుకున్నాం కదా. శబ్దం ఏం పోతుంది ఇక్కడ, వీస్తున్నది. శబ్దించి శబ్దం ఏం చేస్తుంది, వీస్తున్నది. ఎవరికి, స్పర్శ ఈ స్పర్శ కావచ్చు. దేహం అంతా కూడా ఆక్సిజన్ గ్రహిస్తూనే ఉంటుంది. దేహము అది ప్రాణాయామం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎంత స్పష్టంగా గ్రహిస్తుందో శరీరం మొత్తం కూడా. అట్లాగే మనము ఇక్కడ శ్వాసను తీసుకొని ఒక మాట చెప్పుకుందాం. శ్వాసను పీల్చామనుకోండి, ఇప్పుడు ఏమైపోయింది, పీల్చింది వాయువు ఎక్కడికి వెళ్ళింది, శరీరంలోని ప్రతి కణమును స్పర్శించింది. ఎట్లా అనేది ఉదాహరణ కాదు.
దర్శనం చేద్దాం శరీరంలో. ఇప్పుడు మనం పీల్చిన వాయువు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? శరీరంలోకి వెళ్ళింది. శరీరంలో ఎక్కడికి వెళ్ళింది? ఊపిరితిత్తులలోకి వెళ్ళింది. ఊపిరితిత్తులలో ఉన్నటువంటి యొక్క భాగాలకు ఇది తిరబడిన కొమ్మ, మన చెట్టుకు చిటారు కొమ్మలు ఎట్లయితే అట్లా ఊపిరితిత్తులు కింది భాగాలు అట్లా ఉంటాయనేది మనము స్థితి అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళినటువంటి యొక్క వాయువు ఏమైపోయింది? ఆక్సిజను ఈ గుండె ఏదైతే మనకు రక్తం ప్రసరణ చేస్తున్నదో చెడు రక్తాన్ని అంతా తీసుకొని ఊపిరితిత్తుల్లోకి పంపించేసి ఊపిరితిత్తులలో ఏమవుతుంది? కార్బన్ను వదిలేసి అక్కడ ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ని వదిలేసి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ గుండెకి వచ్చి మళ్ళీ ప్రసరణ అవుతున్నది. అయిపోయి ఏం చేస్తుంది అంటే ఈ ఆక్సిజన్ ఏమైపోయింది? ట్రాన్స్ఫర్ అయిపోయింది బ్లడ్లోకి చేరి ఆక్సిజన్ ఏమైపోయింది? ప్రతి కణమునకు చేరుతున్నది. అది స్పర్శ అండి. ఇక్కడ శరీరపరంగా స్పర్శ ఏంటి అంటే ఇట్లా ప్రతి కణమునకు ఏం చేరుతుంది? వాయువు చేరుతున్నది. చేర్చి ఏం చేస్తుంది? ప్రతి కణము కూడా యాక్టివ్గా ఉంచుతుంది. ఏమి యాక్టివ్ అంటే ఏంటి? అది అంటే హుషారుగా ఉంచుతుంది. ఏం హుషారు అది? నేను ఉన్నాను అని హుషారు. ప్రతి కణము రెడీగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా మనం ఏంటి? మనకి నిద్రపోతున్నాం అనుకో చేయగలుగుతామా? ఇక ప్రతి కణము మనకు లైవ్నెస్. ఏమిటి లైవ్నెస్? అది ఉన్నాను అన్నట్టు ప్రతి కణం పలుకుతున్నది. ఉన్నాను. ఇప్పుడు ఆయన హనుమంతుడు చేశారు కదా, ఇట్లా వెంట్రుగా తీస్తే రామ 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 అని ఎగురుతుందంట. ఆ సీతాదేవి ఇచ్చింది, అది ఎగరలేదని చెప్పి దానికి కొట్టి పడేశారు అనమాట. అంటే ఏమిటంటే అట్లా రామ రామ అనేది ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ప్రతి కణము పలుకుతున్నది. ప్రతి కణము ఏం చెప్తుంది? ఈ స్పర్శ ఏది చెప్పాము ఇందాక, శబ్దించి విజ్ఞానం. ఏమిటి విజ్ఞానం? ఇక్కడ చైతన్యం. విజ్ఞానము ఏ రూపంలో ఉంది? ఇక్కడ శబ్దించి వీచి విజ్ఞాన వాయు చైతన్యం. విజ్ఞానం ఏంటి? వాయువు ఏం చేసింది? ప్రతి కణమును జీవాన్నిచ్చింది, జీవింపజేసింది. అంటే చైతన్యవంతం చేసింది అన్నమాట. చైతన్యం చేసేది సిద్ధంగా ఉంటాయి. అన్ని కణాలు సిద్ధంగా, ఇది మనము సిద్ధంగా ఉంటే రెడీ అంటాం, కానీ సిద్ధంగా అన్నది భాష పదం. సిద్ధంగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. ఈ సిద్ధంగా ఉండి ఏం చేస్తాయి? ఏది చేయాలంటే అది చేసేస్తాయి, ప్రవర్తిస్తాయి అన్నమాట ఇంద్రియములు. ఇంద్రియం చేయగలుగుతుందంటే అండి, దీనికి చేయగలుగుతుందంటే దీంట్లో అన్ని ప్రతి కణము కూడా చైతన్యవంతంగా ఉంది. ఇప్పుడు చైతన్యవంతంగా ఉంది కాబట్టే ప్రవర్తిస్తుంది, లేకుంటే ప్రవర్తించలేదు. అంటే ఈ వాయువు ఏం చేస్తున్నది? చైతన్యవంతం చేస్తుంది. ఎవరిని చేస్తున్నది? ప్రతి కణమును కూడా చైతన్యవంతం చేస్తున్నది. ఎటువంటి చైతన్యం చేస్తున్నది? నేను సిద్ధంగా ఉన్నానని చెప్తుంది. ఇది వాయు యొక్క స్పర్శ అన్నమాట. దీన్ని ఇంకా వివరణగా మనం తెలుసుకుందాం. విజ్ఞాన వాయు చైతన్యంపై ఉనికి స్పర్శగా, ఇంకా దీన్ని ఒక విధంగా మామూలుగా ఒక బయట స్పర్శతో తీసుకుందాం. ఇట్లా మీకు శ్వాసలో ఇప్పుడు చెప్పాము, అట్లా కాకుండా బయట స్పర్శ తీసుకుందాం. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఎక్కడో ఒక కొండపైన కూర్చున్నాడు. మొన్న వెళ్ళాము, మేము ఒక అడవికి వెళ్ళాము. ఆ కొండలో కూర్చుంటే ఏమైపోయింది? ఆ గంగా నది ఉంటుంది. గంగా నది కాదు, ఇక్కడ గంగా డ్యామ్ అనమాట. తెలుగు గంగా డ్యామ్ అని ఉంటుంది. ఆ డ్యామ్ ఏం చేసింది? చల్లని గాలి వస్తున్నది కొండపైకి. ఏం చేసింది? వచ్చి స్పర్శించింది. ఇలా స్పర్శించి ఏం చేస్తుంది? ఆహ్లాదముగా అనుభూతినిచ్చింది. అది మనం ఈ పదంలో చెప్పుకున్నాం అనమాట. ఇది ఈ యొక్క చరణంలో వాయు చైతన్యంపై ఉనికి స్పర్శగా. ఉనికి అంటే ఉన్నాను అటువంటి యొక్క ఉనికి. ఈ వాయు స్వరూపము ఎట్లాంటిది? ఆత్మన ఆకాశాద్ వాయువు. ఆకాశము నుండి వాయువు ఎట్లా వచ్చింది? విజ్ఞానంగా ప్రవర్తించింది, విజ్ఞానంగా చేరింది దేహంలో. చేరి ఏం చేసింది? లోపలి శ్వాస ప్రక్రియలు చూసుకుందాం. చేరి ఏం చేసింది? స్పర్శ కలిగింది. ఈ స్పర్శించగానే ఏం చేసింది? ఏమైంది మనకు? స్పర్శ జగలంగానే ఉనికి స్పర్శించింది. ఇట్లా స్పర్శించేసరికి ఇప్పుడు ఇట్లా చేయి స్పర్శిస్తున్నా, కానీ చేయి కాదు, ఇక్కడ వాయువు ఉంది అనుకోండి. వాయువు స్పర్శించేసరికి ఏం తెలిసింది మనకి? ఇక్కడ వాయువు వచ్చి తగిలంగానే ఇక్కడ ఏమి జనించింది మనకు? ఈ స్పర్శ ఇక్కడ ఎంత దూరం వెళ్ళింది? ఎవరిని స్పర్శించింది? వాస్తవంగా
ఉండుటను, లోపల ఉన్నటువంటి యొక్క ఉనికి స్వరూపాన్ని స్పర్శ తగిలింది. తగిలి ఏమైంది? ఉన్నాను అనేటువంటి స్పర్శ ఉనికి తనకు వచ్చింది. వచ్చేమైంది? వెంటనే ఉన్నాను, హాయిగా. ఎట్లా ఉన్నాను? ఉన్నాను ఎట్లా? స్పర్శ స్మృతిగా. స్పర్శ స్మృతిని ఆహ్లాదముగా అందించా అహం ఆకాశాద్ వాయువు. ఈ స్పర్శ స్మృతిని ఎట్లా ఇచ్చింది? ఆహ్లాదముగా ఉన్నాను అని చెప్పి. అంతేనా? అంతకంటే వేరే వచ్చిందా? వాయువు ఏం చేస్తుంది మనకంటే, ఎటువంటి స్థితిని ఇస్తుందంటే, మనకు ఉండుట అంటే ఎట్లాంటిదో, ఆ ఉండుటలో ఆహ్లాదముగా ఉండుట ఎట్లాంటిదో మనకు ఆ వచ్చేటువంటి యొక్క చల్లని వాయువు కొండపైన కూర్చున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి ప్రాంతం నుండి చల్లని గాలి వీచి, దాని ఏమంటే పిల్ల గాలి అంటాం, అంటే అంత కోమలంగా ఉన్న గాలి వీచి చర్మాన్ని స్పర్శించేసరికి తనకు ఏం కలిగింది? స్పర్శ స్మృతి. ఎవరి స్పర్శ కలిగింది ఇక్కడ? నేను ఉన్నానటువంటి యొక్క లోపలి స్పర్శ, ఉనికి స్పర్శ. ఉన్నాను అనే స్పర్శ స్మృతి తన స్మృతికి వచ్చింది. తన స్మృతికి వచ్చి ఏమైంది? ఆహ్లాదమైంది. ఆహ్లాదముగా అందించింది. ఎవరిని అందించింది ఇక్కడ? తననే అందించింది. అంటే నేను ఉన్నాను యొక్క స్మృతిని స్పర్శ రూపంలో అందించింది ఎవరు? వాయువు. వాయువు ఏం చేస్తుందంటే, మనకు నేను అహమస్మి స్వరూపం నుండి వచ్చినటువంటి ఆత్మస్వరూపం నుండి కలిగినటువంటి ఆకాశము, ఆకాశం నుండి కలిగినటువంటి యొక్క వాయువు మనకు చేరి చైతన్యవంతం చేసి, ఏం చైతన్యము? ఉన్నాను దాన్ని చైతన్యవంతం చేసి, ఇటువంటి చైతన్యము దాని యొక్క అనుభూతి ఏంటి? ఆహ్లాదముగా ఉన్నాను అని తెలియజేస్తే, దాని స్మృతి ఆహ్లాదముగా ఉన్నాను అన్నది స్మృతికి తీసుకొచ్చింది. ఇది వాయువు. అంటే దీంట్లో మనము ఆత్మలక్షణం అంటే ఏం చెప్పుకున్నాము? నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక అనేది ఏదైతే ఉన్నదో, ఆ నిరంతరం ఏమైంది? నిరంతరం ఎక్కడి నుంచి వచ్చింది? అహమస్మి అంటే అఖండ మండలాకారం చెప్పుకున్నాం. మొట్టమొదటి ఈరోజు గురువు మంత్రంగా అఖండ మండలాకారం చెప్పిన. అఖండం ఏంటి? అహమస్మి నుండి మొదలైనటువంటి యొక్క ఆత్మస్వరూపము నిరంతర ప్రవర్తన ఆకాశముగా, ఆకాశం వాయువు నుండి చేరినటువంటి యొక్క వాయు స్వరూపం మన దేహం నుంచి చేరి ఏం చేసింది? అఖండంగా ఉంది, ఎక్కడ ఖండన కాలేదు. చేసింది ఇక్కడ ఉన్నటువంటి అహమస్మి స్వరూపాన్ని, నేను ఉన్నాను స్వరూపాన్ని మనకు స్మృతికి స్పర్శ స్మృతిని తీసుకొచ్చి మనకు ఆహ్లాదముగా ఉన్నానని చెప్పి తెలియజేసింది. ఇది అఖండం. అంటే చరాచరం అఖండము, మండలాకారం అనేది విశ్వాన్ని గ్రహించేటువంటి యొక్క సచరాచరం. తర్వాత తత్పదం దర్శితం నేను, అంటే ఈ చరాచరము అఖండంగా విశ్వరూపంగా ఉండి విశ్వము నుండి చరాచర దేహంలోకి వచ్చి, దేహం నుండి ఎక్కడ తెంపు లేదు. అహమస్మి స్వరూపానికి ఎక్కడ తెంపు లేదు, అఖండం అన్నమాట. అఖండమైనటువంటి యొక్క మండలాకారంతో వ్యాపించిన మండలం అంతా, ఈ ఆకారం అంతా ఏంటి? విశ్వం అంతా ఎవరు? అదే చెప్పుకున్నాం కదా, ప్రకృతి పరమాత్మ ప్రవేశమే ప్రకృతి. ఆకృతి అహమస్మి ఆవేశమే ఆకృతి. ప్రకృతి పరమాత్మ ప్రవర్తనే ప్రకృతి. కాబట్టి ప్రకృతి అంటే ఎవరు? పరమాత్మ ప్రవర్తనే. ఈ ప్రకృతి ఎవరు? పరమాత్మ ప్రవర్తనే. కాబట్టి ఇక్కడ అంతటి కూడా అఖండమైంది. కాబట్టి అఖండమైన దాన్ని దర్శిస్తున్నాము. అది తస్మై శ్రీ గురవే. అట్లా ఏమైంది? ఇప్పుడు ఆత్మస్వరూపం అనే దాంట్లో అహమస్మిని మొదలు పెట్టుకొని వాయు రూపంగా అక్కడి నుంచి ప్రసారం వాయువు స్పర్శ తగిలింది, స్పర్శిస్తుంది. ఎవరిని స్పర్శించింది? ఉండుటను స్పర్శించింది. దీంట్లో ఎవరున్నారు? ఇది ఎవరికి కనెక్ట్ అయింది? ఈ దేహము ఇక్కడ ఉంటే అహమస్మికి కనెక్ట్ అయింది. కాబట్టి వెంటనే వచ్చింది నేను ఉన్నా అంటే స్మృతిని ఇక్కడ తీసుకొచ్చి, ఎట్లా ఉన్నా అని చెప్పి తీసుకొచ్చింది? ఆహ్లాదముగా ఉన్నాను అనేది తనకు అనుభూతి చెప్పినాడు. ఎవరు చెప్పినాడు? తనే చెప్పినాడు అని మనందరూ చెప్తున్నామా లేదా? ఇప్పుడు ఎక్కడ పర్వత ప్రాంతం వెళ్ళి ఆహ్లాదము కూర్చుంటే ఆహ్లాదముగా ఉంది అని అన్నామా? అదే ఇది. పరమాత్మ ఎక్కడో ఉన్నది కాదన్నారు, మన నిత్యము అనుభవంలో ఉన్నదే.
కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు, అనుభవంలో ఉన్నటువంటి అనుభవం దాన్ని ఎరుకలోకి తీసుకొస్తున్నది. ప్రవర్తన ఎట్లా ప్రవర్తించింది? వాయు రూపంలో ప్రవర్తించింది. ఆత్మస్వరూపము ప్రవర్తించి ఏం చేసింది? వాయు రూపంగా చేరింది, దేహముని చేరింది. ఏం చేసింది ఇక్కడ? ప్రాప్తి. ఏదైతే ప్రాప్తి అంటే పొంది ఉన్నది. ఏమిటి పొంది ఉన్నది ఇక్కడ? ప్రాప్తి. ఈ వాయువు వచ్చి తనకు ప్రాప్తి కాలేదు, తన ఉనికి స్వరూపము తను ముందే ఉన్నాడు. కాబట్టి ప్రాప్తి అయిన దాన్ని ఏం చేసింది? ప్రాప్తిని పలకరించి తనే పలకరించుకుంది అనమాట. అందుకే అంతటా అహమస్మి అని చెప్పి, అక్కడ అహమస్మి, ఇక్కడ అహమస్మిని, అంతటా అహమస్మిని. ప్రసారం అంతా ప్రవర్తన, ప్రసారము, చేరడము అంతా అహమస్మి. ఎరుకకు వచ్చిందని కూడా అహమస్మిని. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం అంటే, ఇట్లా ప్రసారమే ప్రాప్తి అయిన దాన్ని ప్రాప్తి అయినది ఎవరికి? తనకు పొందినది, ఉన్నాను అన్నటువంటి స్థితి తన ఉన్నట్టు ప్రాప్తి అయినట్టు దాన్ని ఏం చేసింది? ఎరుకలోకి తీసుకొచ్చింది. ఎరుకలోకి తీసుకొచ్చి ఏం చేసింది? అది ఎరుక. ఏమిటి ఎరుక? ఏం ఎరుకను తను ప్రజెంట్ చేశాడు, తను వ్యక్తం చేశాడు కదా. ఏం ఎరుక? ఆహ్లాదముగా ఉన్నాను. అంతేనా? ఎవరు చెప్తున్నారు ఇదంతా? ప్రతి మనిషి చెప్తున్నాడు. చెప్పని వాళ్ళు ఎవరు? అందరూ చెప్తున్నారు. కానీ ఎరుకగా ఇది జరుగుతున్నది. దాన్ని గుర్తించి మనం ఎరుకలోకి తీసుకురావటమే మన యొక్క ఈ కర్తవ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాయువు రూపంలో ఏ విధంగా మనకు చేరుతున్నది అంటే విజ్ఞానంగా చేరుతున్నది. విజ్ఞానం తనకేంటి? విజ్ఞానం నేను ఉన్నాను అంటే స్మృతి ఆహ్లాదముగా తనకు ఎరుకలోకి రావటమే ఇక్కడ విజ్ఞానం. ఎరుకలోకి రాకుంటే అంత అజ్ఞానం అవుతుంది. ఎరుకలోకి రాకుంటే అంత అజ్ఞానమే. ఇప్పుడు ఎరుకలోకి వస్తుంది, అదేమవుతుంది? అది విజ్ఞానమైంది. ఎరుకలో రానిదంటే అజ్ఞానం. కాబట్టి ఎరుకకు తీసుకొచ్చింది కాబట్టి వాయువు విజ్ఞానం అని చెప్పుకుంటున్నాం. ఇది అర్థమైంది కదా, వాయువు. ఇక తర్వాత మనము ఇంకొకటి చెప్పుకొని ముగిద్దాము. ఇంకొక చరణము. వీచి వెలసితిని వెలుగు అగ్ని తేజో ప్రసారమై ఉనికి రూపముగా రూపించి ఉండుటను ఉన్నాను రూపస్మృతిని తేట తెల్లము చేయ అహం వాయోరగ్ని. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఇందాక వాయువు అయిపోయింది, రూపం అనే దాన్ని ఒక వివరణ చేసుకుందాము. క్లుప్తంగా చెప్తున్నాం. ఇందుకు ఇదంతా వివరంగా చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఒక 2 వారాలు అయింది మనకు విరామం వచ్చింది ఇందులో. అందుకోసం మళ్ళీ కొంతంతా పూర్వమంతా చెప్పుకుంటూ దీన్ని కూర్చుకున్నాము. కాబట్టి ఇప్పుడు అగ్ని గురించి. అగ్ని ఏం చెప్తున్నది? వాయువు చెప్తున్నది. వాయువుగా చెప్పేంతా అహమస్మి చెప్తున్నది. వీచి వెలసితిని. ఎట్లా? వెలుగుగా వెలిసినాను. ఈ వెలుగుగా వెలిశాను. వెలుగు ఏంటి? అగ్ని తేజో ప్రసారమై, అగ్నిగా తేజస్సుగా ప్రసారమైపోయి ఏమైపోయింది? ఉనికి. ఈ ఎవరు? అహమస్మి, నేను ఉన్నా అనేది ఏమైపోయింది? ఉనికి రూపమైంది. రూపించి ఉండుటను. రూపం ఎంతవరకు రూపమైందంటే అర్థమైంది, ఇదంతా బయటకు అంతా రూపమైపోయింది. మనం సూర్యుడు వచ్చిన అంటే ఏమైంది? అందరి గప్చుప్గా ఏముండదు, ఏ రూపం ఎక్కడున్నట్టు దొంగ దొర అందరూ కూడా ఏది ఎట్లా ఉంది, ఏమిటి ఏ రూపాలన్నీ కూడా ప్రత్యక్షమవుతాయి మనకు. రూపము ఏమిచ్చింది? ఉనికి రూపమైంది. అయితే ఇది ప్రకటన, పంచమహాభూతముల యొక్క ప్రసారం రూపంగా అవుతున్నది. కానీ ఇక్కడ ఏమైపోయింది? దేహం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది? దేహం ఎట్లాంటిది? గ్రహించేటువంటి యొక్క పనిముట్టు. ఇక్కడ ఏమైపోయింది? రూపించి ఉండుటను. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉండటానికి రూపం ఇచ్చేసింది. రూపించి ఉండుటను అంటే ఉండుటనుకు రూపమైంది. అప్పుడు ఉన్నాను అన్నటువంటిది ఏం చేస్తుంది? రూపస్మృతిని చేసేస్తుంది. తను ఉన్నా అనేది రూపంగా చేస్తుంది. అంటే ఏంటి? రూపము. ఏమి రూపము? ఉనికి యొక్క రూపము. ఉన్నాను యొక్క దానికి రూపం అయిపోయింది. ఉనికి రూపస్మృతిని తేటతెల్లం చేసేసింది. ఇదిగో ఇది ఉన్నది, అది ఉన్నది. ఏమున్నది ఇక్కడ?
ఎంత ఇది అది ఉన్నది ఇది కాదు, ఉన్నదే ఉన్నది అంటే రూపమే ఉన్నది కానీ వేరే లేదు. ఇది అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఇది అర్థం చేసుకోవాలంటే ఏమిటంటే చిన్న ఉదాహరణ చేసుకుని మళ్ళీ దేహం దగ్గరికి వద్దాం. ఇప్పుడు సినిమా తెర ఇందాక చెప్పిన తెర సినిమా పైన బొమ్మ పడుతున్నాయి అనుకోండి, అందుకు ఇప్పుడు ఎదురు కంప్యూటర్ ఉంది, మీరు చూస్తున్నారు, ఇదే చెప్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెము అర్థం కాదు. 1, 2, 3 ఒకటి సినిమా చెప్పి ఒకటి ఇది చెప్పి తర్వాత మూడోది తన దేహం గురించి చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు సినిమా ఉంది అనుకోండి, సినిమా తెర ఉంది, తెరపైకి ఏమైపోయినాయి, ఏమొస్తున్నాయి తెరపైకి చెప్పండి ఒకసారి. తెరపైన ఏం పడుతున్నాయి? అబ్బా, పరమేశ్వర ఆనంద్ గారు దృశ్యాలు చూశారు మీరు. ఇంకా ఎవరెవరు ఏం చూస్తారో చెప్పండి. ఇంకా తెర మీద ఏం పడుతున్నాయని చెప్పాలి, ఏం పడుతున్నాయో చెప్పాలన్నమాట. కిరణాలు పడుతున్నాయి. సరే, భాస్కరుడు కాబట్టి ఆయన కిరణాలు చెప్పినాడు. ఆయన భాస్కరుడు కాబట్టి. ఇంకా ఇంకా శ్రీలక్ష్మి గారు వచ్చారు కదా. ఓం కృష్ణ. అవి పక్కన పెట్టేసింది. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పండి మీరు, అవన్నీ పక్కన పెట్టి. మనం ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఉన్నంత వరకు అంతవరకు ఆలోచన. ఇప్పుడు ఆ తెర మీద ఏం పడుతున్నాయి? సరే, ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇందాక భాస్కర్ చెప్పారు ఏం పడుతున్నాయి, కిరణాలు అన్నారు. కిరణాలు ఇంకా చెప్పుకుంటే వెలుగు పడుతున్నది, ఏం పడటం లేదు అక్కడ, అంతేనా? వెలుగు తెర మీద పడుతుంది, ఇంకా అంతకంటే ఏమైనా పడుతుందా? సినిమాలోని బొమ్మలన్నీ కూడా ఏంటి, వెలుగు. అక్కడ ఇంకా ఏదైనా ఆలోచన చేయడానికి అవకాశం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ తెరపైన ఎంతకంటే వెలుగు కంటే ఏమైనా పడుతున్నదా? సూక్ష్మంగా ఆలోచన చేయండి. ఏమైనా పడుతుందా? ఏమీ పడటం లేదు. ఆ వెలుగు ఏంటి అని తర్వాత పాయింట్. వెలుగులో ఏమి అడ్డం వచ్చినాయో అడ్డం వచ్చినవి కూడా పడుతున్నాయి. వెలుగు వెనుక ఉంటుంది, సినిమా ఎప్పుడు కూడా వెలుగు వెనుక ఉంటుంది. ఆ వెలుగు ఉన్నటువంటి ఆ వెలుగు ముందర వెలుగుకు అడ్డంగా ఏదైతే ఉన్నాయో అడ్డం వచ్చిన దాన్ని కూడా ఏం చేసింది, వెలుగుగానే చూపించింది. ఎన్ని కలర్స్ అయినా ఏమైపోయినాయి, ఆ కలర్స్ రంగులన్నీ కూడా వెలుగు యొక్క రూపాలే. రథసప్తమి వస్తున్నది, ఈ వెలుగు యొక్క రూపాలన్నీ కూడా. కాబట్టి ఆ తెరపైన పడేదంతా ఏం పడుతుందంటే వెలుగు తప్ప అక్కడ ఏమీ లేదు. ఆ వెలుగు ఎంత వ్యత్యాసం ఉంటుందో, వెలుగుగా అంటే స్వచ్ఛమైన వెలుగు అంటే తెలుపు వర్ణం. అసలు తెలుపు కాదు, వాస్తవంగా ఏంటంటే మనకు వెలుగు అనేది ఎట్లా తెలుపుగా ఉంటుందా? తెలుపు ఏముండదు దానికి. ఎట్లా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ అంటాం. అంటే ఏంటి, ఏముండదు దాంట్లో. వెలుగులో ఏమైనా ఉంటుందా? ఏదైనా అడ్డం వస్తే దాన్ని వెలిగింపజేయడంలో కలర్స్ రకరకాలు వస్తాయి. వాస్తవంగా ఏముంటుంది, తెలుపులో ఏముండదు. ఒకటి తెలుపు అని కూడా చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ వెనక గ్లాస్ ఉంది చూడండి, గ్లాస్ ఏ కలర్ అంటే ఏం చెప్తాము అంటే దాని ట్రాన్స్పరెంట్ అంటే ఇది 100% ట్రాన్స్పరెంట్, ఇది తక్కువ పర్సెంటేజ్ తక్కువ అవుతుంది, అంతే తేడా. అంటే వెలుగుకి ఏమైంది, వెలుగుకు పూర్తి 100% ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంతే. అది వెలుగు వచ్చేసరికి ఏది అడ్డగిస్తుంది అక్కడ ఏమిటో అది దాన్ని వెలిగింపజేస్తుంది. అంటే ఈ వెలుగు ఏం చేస్తుంది, ప్రసారం వెలుగు. అంటే ఇక్కడ సినిమా తెరపైన కనిపిస్తుంది మనకు ఏమి కనిపించాలి, బొమ్మలు అవి సినిమా యాక్టర్లు బొమ్మలు, రకరకాల హీరోయిన్లు, ఇంకోటి ఇవన్నీ మన భాష జగత్ ఇది. అక్కడ ఏముంది వాస్తవం అంటే వెలుగు మాత్రమే ఉన్నది. ఇది అహమస్మి.
వెలుగు ఏం చేస్తుంది? అన్నిటినీ వెలిగింపజేస్తుంది. ఎట్లా వెలిగింపజేస్తుంది? అది తెలియజేసింది అన్నమాట. వెలిగింపజేయటం అంటే వెలసితిని వెలుగు. ఏం వెలుగు ఇక్కడ? అది ఏంటో తెలియజేస్తుంది అన్నమాట. ఏ రూపంలో? అగ్ని తేజో ప్రసారమై, అగ్ని రూపంగా తేజస్సుగా, అంటే ఇందాక చెప్పారు కదా, కిరణాల రూపంలోకి ప్రసారం అయిపోయి ఇప్పుడు సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం రాగానే ఏమి తెలుస్తుంది మనకు? ఏవి ఎక్కడున్నాయి అన్నీ తెలుస్తున్నాయి. అంటే అన్ని తెలుస్తున్నాయి అంటే అర్థం ఏంటి? వెలుగు యొక్క రూపం ఏంటి, లక్ష్యం ఏంటి? తెలియజేయటం, తేటతెల్లం చేయటం. మరి తెలియటం కాదు, తేటతెల్లం అంటే స్పష్టంగా తెలియజేయటం. అది 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 ఇప్పుడు ఆ సినిమా తెర మీదకి వచ్చినటువంటి యొక్క రేషియో ఎట్లా చెప్పాలంటే, వెలుగుకు అడ్డంగా ఎంత రంగుల చీకటి వెలుగుకు మధ్యలో వ్యత్యాసం ఉన్నటువంటి యొక్క ఏ రేషియోలో ఎటువంటి వ్యత్యాసం ఉన్నాయో ఆ వ్యత్యాసాలన్నీ చూపించేసింది ఒకసారిగా వెలుగు. ఇది అర్థమవుతుందా? ఇప్పుడు బొమ్మ పైన తెరపైన పడినటువంటి ఏం పడిందంటే వెలుగు ఒకటే పడింది అక్కడ. వెలుగులో ఏమున్నాయి? వెలుగుకు చీకటికి ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయో, ఎంతెంత వ్యత్యాసం ఉందో ఆ వ్యత్యాసం అంతా కూడా ఎవరు చూపించారు? వెలుగే చూపించింది అక్కడ. అది వెలుగు అంటే. వెలుగు అంటే అర్థం ఏంటంటే, వెలుగును స్వీకరించలేని స్థితిగతులు అన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంత రూపంగా చూపించేస్తుంది. అంటే రూపం అంటే ఇక్కడ ఉండుటను రూపంగా చేసేస్తుంది. రూపం చేసి ఏం చేసింది అక్కడ? అట్లా రూపం అంటే అర్థం అన్నమాట. సరే, మళ్ళీ మనకి దేహం దగ్గరికి వద్దాం ఒకసారి. ఇప్పుడు ఇదంతా చూస్తున్నాము, స్క్రీన్ కానీ ఇవన్నీ కూడా. ఇవేంటి? ఇప్పుడు మొబైల్ చూసినా, ఇక్కడ ల్యాప్టాప్లో చూసినా, స్క్రీన్ పైన చూసినా, ఇదంతా ఏంటి? మొత్తం వెలుగే. వెలుగు స్వరూపం ఇదంతా. అగ్ని తేజస్సు ప్రసారం చేసింది, వెలుగుతున్నది. ఇక్కడ ఏముంది? ఇదంతా అదంతా ఇవన్నీ చెప్పుకుంటే ఇవన్నీ జగత్తు. ఆ చాప్టర్ తర్వాత చెప్పుకున్నాము. ఇక్కడ ఏముందంటే తెలియజేయటం మాత్రమే ఉన్నది, వెలిగింపజేయటం మాత్రమే ఉన్నది. ప్రతి వస్తువును ఏం వెలిగిస్తుంది? ఉండుటను వెలిగిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకా ఆ పాయింట్కి వద్దాం. మన దేహం దగ్గరికి వచ్చేసరికి ఉండుట ఎట్లా వెలిగిస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, వెలుగు ప్రసారమైందో వెలుగు. అయితే లోపల నుంచి ఇంకొక వెలుగు ఉంది ఇక్కడేంటి? ఇది స్వీకరించే వెలుగు. ఇప్పుడు మీరు సైట్ వచ్చిందంటారు, లేకుంటే ఇంకోటి అక్షరాల దగ్గర కనిపించడం అంటారు, ఇంకో చోట దూరంగా కనిపించింది అంటారు. ఇదంతా ఏంటి? ఇది వెలుగు. ఇక్కడ కన్నుండి ప్రసారమైనటువంటి వెలుగు తగ్గిపోవటం. వెలుగు అంటే ఇది స్వీకరించే వెలుగు, అది ప్రసారమైన వెలుగు, ఇది స్వీకరించే వెలుగు. వెలుగును ఏం చేస్తుంది? స్వీకరిస్తుంది. ఈ వెలుగు స్వీకరిస్తుంది. ఆ వెలుగును ఏం చేస్తుంది? ఇది వెలిగి లోపలికి ఏం చేస్తుంది? వెలుగు తీసుకెళ్ళి ఏం తెలియజేస్తుంది మనకు? ఏం తెలియజేస్తుంది? రూపించి ఉండుటను. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ యొక్క వెలుగు ఏం చేస్తుంది? తనలోని యొక్క ఉనికికి రూపాన్ని ఇచ్చింది. ఎటువంటి రూపాన్ని? రూపం అంటే ఏంటని? తెలియజేయటమే రూపము. రూపం యొక్క లక్ష్యం ఏంటి? తెలియజేయటమే లక్షణం. తెలియజేయటము, తెలుసుకోవటము. రూపం వచ్చి ఏం చేస్తుంది? సూర్యుడు ఉదయించాడు అంటున్నాం కాదు. సూర్యకిరణాలు వచ్చినాయి, ఉదయిస్తే ఏమైంది మనకు? తెలిసింది. ఏం తెలిసింది? ఉన్నది తెలిసింది. ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు ఇట్లా చెప్పుకున్నా ఉన్నది తెలిసింది. అట్లాగే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? ఇక్కడ ఒకే సారాంశంగా ఆత్మస్వరూపంగా ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? వెలుగు రూపము ప్రసారం అయిపోయి ఈ కంటి ద్వారా ఎట్లా చేరింది? లోపలికి చేసి ఉనికికి వెలుగునిచ్చింది. వెలుగు అంటే అర్థం ఏంటి? ఉనికిని వెలిగింపజేస్తుంది, అంటే తెలియజేసింది. ఎట్లాంటి తెలియజేస్తుంది? ఇప్పుడు చీకటి అనుకోండి, మనం ఇక్కడ కూర్చున్నాము, వెంటనే కరెంటు పోయింది. ఇప్పుడు ఉన్నవాళ్ళు లేచేసరికి ఏమైపోయింది? ఇక్కడే ఉన్నాయి బల్లాలు, ఎంత ఉన్నాయి, ఎంత ఆదులు ఉన్నాయి, దీనికి ఎంత దూరం ఉంది, ఏం కదా, ఇక్కడ కుర్చీలు, అక్కడ కుర్చీలు, ఇంకా అక్కడ పల్లెలు, ఇక్కడ వల్ల ఇవన్నీ ఉంటాయి కదా. లేచి కరెంటు వెంటనే పక్కన లేచి అట్లా సర్దుకున్నా అని చెప్తే అవి కొట్టుకుంటా ఏదో కొట్టుకుంటాం. ఎందుకు? ఇక్కడ వెలుగు లేదు. ఇప్పుడు వెలుగులో ఏమైంది? ఆ వ్యత్యాసం స్పష్టంగా వెలిగించింది. ఎట్లాంటిది? ఉన్నది లేదు, ఈ వ్యత్యాసం అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చేసింది? ఇక్కడ లేదనేది లేదు. ఎందుకు? జగత్తు లేదు ఇక్కడ కేవలం అగ్ని ఉంది కాబట్టి నేరుగా అగ్ని తేజో ప్రసారం అయిపోయి ఏమైపోయింది? ఉనికి. ఎటువంటి ఉనికి? ఇది ప్రసారం ఉనికి. ఏ ప్రసారము? అహమస్మి ఆత్మన ఆకాశము వాయువు నుండి
అగ్ని అగ్ని ఏ ప్రసారంతో వస్తున్నది? ఉనికిని వెలిగించే ప్రసారంతో వస్తున్నది, మనకు చేరుతున్నది. ఉనికిని వెలిగిస్తున్నది అంటే రూపం చేస్తున్నది, ఉనికికి ఒక రూపాన్ని ఇచ్చి స్పష్టత చేస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? రూపాన్ని గ్రహించి మనము ఏం చేస్తున్నాము? ఉన్నది అంటున్నాం. ఉన్నాను, నేను ఉన్నాను చూసేసరికి నేను ఉన్నాను, మన స్మృతిని బయటికి తీసుకొస్తుంది. అంటే నేను ఉన్నాను యొక్క ప్రసారం ఏంటంటే యొక్క రూపము ఏం చేస్తుంది? రూపము ఇప్పుడు రూపం అంటే ఎవరు? వెలిగే రూపము. ఇంకా వేరే రూపం అనేసరికి ఒక వస్తు రూపం, ఆ రూపం, ఈ రూపం ఇవి చూడొద్దు. రూపం అంటే వెలుగే రూపము. అంటే ఏం రూపం ఇది? ఉనికికి వెలుగు, ఉనికికి రూపాన్ని ఇచ్చింది. ఈ రూపం ఏం చేస్తుంది? అన్నిటికీ రూపాలు ఇస్తుంది. ఈ రూపం ఏం చేస్తుంది? అన్నిటికీ రూపము, ఆ యొక్క రూపాన్ని తెలియజేస్తుంది అన్నది ఇతర అంశం. అది ఇక్కడ ఏం చేస్తుందంటే రూపం ప్రసారం అయిపోయి ఏం చేస్తుంది? ఇక్కడ రూపించి ఉండుటను, అంటే ఉండుటకు ఒక రూపాన్ని ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? రూపం అంటే తెలియజేస్తుంది. ఎట్లా తెలియజేస్తుంది? ఉండుటను రూపించి ఉండుటన్నట్టు ఉండుటను లోపల ఉన్నటువంటి ఉన్ని స్వరూపాన్ని రూపం చేసి ఉన్నాను అనే దాన్ని ఏం చేస్తుంది? రూపస్మృతి మళ్ళీ ప్రసారం చేస్తుంది. ఇప్పుడు ఎట్లా? కంటి రూపంలో మళ్ళీ ప్రసారం అయింది. అంటే తనకు ఈ రూపస్మృతిని తీసుకొచ్చింది. ఎట్లాగా? తేట తెల్లము చేసింది. ఉన్నాను యొక్క ఉండుటను, ఉన్నాను రూపస్మృతిని చేసింది. ఒక రూపం ఇచ్చింది. రూపం అంటే అర్థం ఏంటి? ఇక్కడ తెలియజేసింది, తేట తెల్లము చేసింది. నేను ఉన్నాను అని తేట తెల్లము చేసింది. ఆ తేట తెల్లము నేను ఉన్నాను చేయటమే తేట తెల్లము. ఏమిటది? అహమస్మి, నేను ఉన్నాను. నేను ఉన్నాను అనేది తేట తెల్లము చేసి ఏం చేసింది? ఎవరు చేశారు? అటువంటి చేసే స్వరూపం ఏంటి? అహం వాయోర్ అగ్ని. వాయోర్ అగ్ని. అగ్ని ఏం చేసింది? ఇప్పుడు నేను ఉన్నాను తేటతెల్లం చేసింది. అంటే ఉన్నావు అని స్థిరం చేసింది. ఉన్నాను ఎట్లా స్థిరం చేసింది? తేటతెల్లం అంటే ఇంకా సందేహము, తర్వాత సంశయము లేదు. ఇక్కడ తేటతెల్లం చేసి ఉన్నాను యొక్క రూపముగా ప్రతి రూపముగా చేసి ఏం చేసింది? రూపస్మృతిని ఇచ్చి తన ఎరుకకు తీసుకొచ్చింది. అది ఆత్మస్వరూపం. ఒకసారి పోల్చుకుందాం. ఆత్మ అంటే ఏం చెప్పుకున్నాం? నిరంతరము ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక అని చెప్పారు. ఇప్పుడు నిరంతరం ప్రవర్తిస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రవర్తిస్తున్న ఆత్మస్వరూపం అఖండం. అహమస్మి ఆత్మన ఆకాశాద్ వాయువు అగ్ని. అగ్ని వరకు వచ్చింది. ఇప్పుడు అగ్ని ఏం చేసింది? అగ్ని మనకు చేరింది. ఎట్లా? రూపముగా చేరింది. అగ్ని ఏ రూపంగా చేరింది? ఉనికినికి రూపం, ఉనికికి అక్కడి నుంచి వచ్చే ప్రసారమైనటువంటి ఉనికి రూపముగా చేరి ఇక్కడ రూపముగా చేరిపోయి ఏం చేసింది? లోపలికి ఏం చేసింది? ఉండుటను రూపం ఇచ్చేసింది. చేసి ఏం చేసింది? ఉన్నాను అనేటువంటి యొక్క రూపస్మృతిని మనకు తేటతెల్లము చేసి నేను ఉన్నానని రూపస్మృతిని మనకు తెలియదు. తేటతెల్లము చేసి స్పష్టంగా తెలియజేసింది. ఇది అంటే ప్రవర్తించింది, ప్రాప్తి లోపలికి చేరింది. చేరి ఏమైపోయింది? ఉండుటకు రూపాన్ని ఇచ్చింది. ఉన్నా అన్నటువంటి రూపస్మృతిని చేసి తనకు రూపస్మృతిగా తెలియజేసి ఏం చేసింది? ఎరుకకు తీసుకొచ్చింది. ఎవరిని? నేను ఉన్నాను అన్నటువంటి స్వరూపాన్ని తేటతెల్లం చేసింది. స్పష్టత చేసి తనకు ఎరుకగా నిలిచింది. ఇది నిరంతర ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. తన ఎరుకలోకి తీసుకొచ్చింది. ఎట్లా తీసుకొచ్చింది? అహం వాయోర్ అగ్ని. వాయువు నుండి అగ్నిస్వరూపంగా. మొదటి ఏమిటి? శబ్దము శబ్దించి ఉండుటను ఒకని రే అని పిలిచాము. అని పిలిచేసరికి లేచి కూర్చున్నాడు. నేనున్నా అన్నాడు. ఇంకోటి ఏం చేశాడు? కొట్టాడు. కొడితే వాడు ఏం చేశాడు? స్పర్శ. లేచి కూర్చున్నాడు. శబ్దానికి పలకలే అని చెప్పి కొట్టాడు విజ్ఞానంగా వచ్చి. అంటే స్పర్శించాడు. కొట్టాడంటే అర్థం అంటే మన భాష అట్లాంటిది. స్పర్శించాడు ఏమైంది? నేను ఉన్నా, లేచాడు. ఇంకోటి వచ్చి ఏం చేశాడు? లేవడు, అట్లా కప్పుకొని ఉంటాడు. అప్పుడు ఎవరు వస్తారు? సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చి లేపుతాడు అన్నమాట. గప్పు మొత్తం మీరు పల్లెటూళ్ళలో చూస్తున్నారు. పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే అట్లా బయట ఏం చేస్తారు? నాకు గప్పుకొని పడుకుంటారు. తెల్లవారుదలైనా సూర్యుడు వచ్చినా అట్లే ఉంటారు. సూర్యుడు రాగానే అవుతారు గబగబ సూర్యుడు వేడి వస్తుంది, ప్రసారం వచ్చేసరికి కప్పు లేచి కూర్చుంటాడు. నేను ఉన్నానని చెప్పి నేను నిద్ర లేస్తాను.
ఒక అర్థం చేసుకోవడానికి అన్నమాట. అంటే రూపం చేస్తుంది నీకు చర్చన పుట్టించి లోపలికి పోయి ఉందని తెలియజేస్తుంది అన్నమాట. అది రూపస్మృతి. కాబట్టి రూపం వరకు అగ్ని వరకు చెప్పుకున్నాం ఈసారి. మళ్ళీ తర్వాత నీరు అట్లా లేవలేదు. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, తీసుకొచ్చి ఒక బిందె నీళ్ళు పోస్తారు, అప్పుడు కాలేజీ కూర్చుంటాడు. అది నీరు. ఇప్పుడు కుంభమేళాలో మునుగుతున్నాం కదా, అది అన్నమాట. అంటే అట్లాంటిది ఇది నీరు అన్నమాట. అది జలం ఏం చేస్తుంది, మొత్తం తడిపేస్తుంది లోపలి వరకు. తడిచేసరికి లేచి కూర్చుంటారు. కాబట్టి అట్లా క్రమం వెళుతున్న తర్వాత చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ఒకసారి మనం చేసుకొని మళ్ళీ పునశ్చరణకు వద్దాం. అంతటా అహమస్మి, ఆద్యంతము అహమస్మి. ఆద్యంతం అంటే అర్థం ఏంటంటే ఆది ఎక్కడ, అహమస్మి ఆత్మ ప్రవర్తన. తర్వాత పంచమహాభూతములు, ఇది అగ్ని వరకు వచ్చినాం. అగ్ని నుంచి ఇక్కడికి చేరింది. అంతం ఏమైంది, అంతం ఎవరు, అహమస్మి ఎరుకకు వచ్చింది. ఇది అంతం. ఆద్యంతం అంటే ఇట్లా అజం అక్షరం అహమస్మి, అనాద్యనంత అహమస్మి, ఇట్లా అర్థం అన్నమాట. సరే, ఒక మంత్రం చెప్పుకొని మనం ముగిద్దాం. ఇంకా నీరు ఉంది, జలం ఉంది, నీరు ఉంది, తర్వాత భూమి ఉంది, తర్వాత ఓషధులు ఉన్నాయి, ఆ తర్వాత అహమస్మి టెక్నాలజీ. ఇదంతా ఏమిటి, అహమస్మి టెక్నాలజీ అంటే ఈ ఈ ఆకాశము, వాయువు, అగ్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ప్రవర్తనకు వస్తున్నాయి, ఏమి ఇస్తున్నాయి, ఎక్కడికక్కడే ఎట్లా తనకు స్థితిని కలుగు చేస్తున్నాయి, ఈ స్థితిని మనకు చూపిస్తుంటుంది అన్నమాట. కాబట్టి ఈ క్రమము ఇట్లాంటిది. ఒక మంత్రం చెప్పుకొని ముగిద్దాం. తర్వాత మనము సందేహాలు, సంశయాలు ఇవన్నీ అడుగుదాం. ఇక్కడ మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మళ్ళీ ఒకసారి చెప్పుకొని ముగిద్దాం. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది మనము ఈ యొక్క తరగతికి మొక్కుటంగా పెట్టుకున్నాము. కాబట్టి ఈ వాక్యాలను పదే పదే మననం చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు విన్నాం కదా. ఇప్పుడు దీంట్లో సందేహము కానీ పరిప్రశ్న కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వాక్యం చెప్పడం కానీ చేయాలన్నమాట. మీ వంతు పాత్ర. ఇట్లా ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేక శ్లోకాలు చెప్పుకున్నాము. దీంట్లో ఒక్కొక్కటి క్రమము, దాన్ని విశ్వాన్ని వివరించుకుంటున్నాము. వివరించుకోవడంలో ఇంతవరకు వచ్చాము. అహమస్మి బోధలో ఎవరు చెప్తారు? సందేహం కానీ ఏదైనా సరే. ముందే చెప్తున్నారా? తర్వాత సువర్ణకుమారి గారు, మీరు ఏం చెప్తున్నారు ఈరోజు? చెప్పండి. బాగా చెప్పారు. వివరించండి. సరిగ్గా శ్లోకం తీసుకున్నారు. శ్లోకం సరిగ్గా తీసుకున్నారు, దాన్ని వివరించండి. ఇప్పుడున్న ఈరోజు చెప్పుకునే దానికి దీనికి సమన్వయం, అన్వయం ఎట్లా చేస్తారు?
ఎంతైనా కానీ చెప్పండి. అంతేనా? ఇప్పుడు శ్లోకం చెప్పారు కదా, భూమిర్ ఆపో అనలో వాయువు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్టధ. ఇది అపరా ప్రకృతి అన్నది చూపారు. అంటే అర్థం ఏంటంటే ఇందులో చెప్పినటువంటిది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం. ఒకటి స్పష్టంగా ముందు తెలియాలన్నమాట, విశ్వము జగత్తు. రెండు, విశ్వము అద్దము, జగత్తు ఇది. ఇప్పుడు వర్తించే శ్లోకము ఏ కేటగిరీకి వెళుతుంది అనేది ముందు తెలుసుకోవాలి. అప్పుడు మీరు చెప్పింది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఏ కేటగిరీ, ఏ స్థాయిలో చెప్తున్నారో, ఏ కేటగిరీ చెప్తున్నారో ముందు తీసుకోవాలి. విశ్వంలో చెప్తున్నారా, జగత్తులో చెప్తున్నారా? ఈ రెండు తెలిస్తే వ్యత్యాసం మీకు తక్కువ వెంటనే అర్థమైపోతుంది. ఈ శ్లోకం ఎక్కడ చెప్తున్నారు? జగత్తులో చెప్తున్నారు. జగత్తు గురించి వివరిస్తున్నారు. భూమిర్ ఆపో అనులో వాయు కం మనో బుద్ధి రేవచ అహంకారితీయమే భిన్న ప్రకృతి రష్టధ. అంటే అష్ట విధమైనటువంటి యొక్క ప్రకృతులు చూపించారు. ఇది ఏ ప్రకృతి? ఇది ఎక్కడ ఉంది అంటే ఈ విశ్వంలో లేదు. ఇది విశ్వాన్ని మనం ఎట్లా చూస్తున్నామో అది ఈ ప్రకృతి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనము ఈ చెట్టు నాకు పండ్లు ఇవ్వలేదు, కాయలేదు అంటాం. ఈ మామిడి చెట్టు ఊరికే ఉన్నది కానీ ఇన్ని సంవత్సరాలైంది, అసలు పండ్లు ఇవ్వలేదు నాకు అంటాం. నీకు పండ్లు ఇవ్వడం కోసం చెట్టు ఉందా అంటే? అంటే ఏంటి? మన భాష ఏంటి? చెట్టు పండ్లు ఇవ్వలేదు అంటున్నామే. ఇదేంటి? చెట్టు విశ్వం అయితే ఈ భాష ఉంది కదా, చెట్టుని ఏం చేస్తున్నాము? ఈ భావంతో చూస్తున్నాం. అప్పుడు చెట్టు ఏమైపోయింది? జగత్ అయింది తనకు. విశ్వము కాలే. విశ్వము కాలేదు, జగత్ అయింది. ఇది ఇప్పుడు ఈ మంత్రం చెప్పేది అన్నమాట. ఈ శ్లోకం చెప్పేది ఏం చెప్తున్నది? భూమిని ఎట్లా చూస్తున్నాము? భూమిగా చూస్తున్నాము. భూమి అనే దాన్ని ఆ పదములు ఎట్లా చెప్తున్నారు? ఒక మనిషి ఈ ప్రకృతిని, ఇది ఎటువంటి ప్రకృతి అని చెప్పుకున్నాము? పరమాత్మ ప్రవర్తన స్వరూపము ప్రకృతి. ప్రకృతి ఏమిటంటే పరమాత్మ ప్రకృతి స్వరూపము. పరమాత్మ ప్రవర్తన స్వరూపం ప్రకృతి అయితే ఇప్పుడు చెప్పిన ప్రకృతి ఏమిటి? అపరా ప్రకృతి. అంటే ఈ ప్రకృతిని చెప్పడం లేదు. పరమాత్మ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆ ప్రకృతిని చెప్పడం లేదు ఈ మంత్రం. ఈ పరమాత్మ ప్రకృతిని ఒక మనిషి ఎట్లా చూస్తున్నాడు అంటే, ఇప్పుడు ఇంకా దీని తర్వాత ఇంకోటి ఉంది మంత్రం. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో ఏదం ధారితే జగత్. అది పరాప్రకృతి. అంటే అర్థం ఏంటంటే ఇందులో క్షుణ్ణంగా వచ్చేసింది. విశ్వము వేరు, విశ్వము అద్దము వేరు. అద్దంలో ఏమి చూస్తున్నామో అది అపరా ప్రకృతి. అద్దంలో ఏం చూస్తున్నామో, అద్దం చూడకుండా బొమ్మను చూడగలుగుతామా? అసాధ్యం, ఇంపాసిబుల్, అసాధ్యం అన్నమాట. అట్లా చూసినప్పుడు ఏం కనిపిస్తున్నాయి అంటే భూమి, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవి ఇంకా అక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఈ ఇంకా కమ్మనో బుద్ధి రేవచ అంటే మనస్సు, బుద్ధి అంటే ఈ ఆలోచన, ఈ భావంతో ఇది చేశాడు, ఇట్లా అని. ఒక సినిమాని చూడంగానే మనకేం కలుగుతుంది? అక్కడ మనసు కూడా పలుకుతుంటుంది. ఎటువంటి మనసు పలుకుతుంది? ఆ రూపము, ఆ యాక్టింగ్ ఏ భావంతో ప్రవర్తించాడో ఆ భావం ప్రకటితం అవుతుంటుంది. ఇక్కడ మనస్సు అంటే లోపల ఉన్నటువంటి యొక్క మనస్సు కాదు. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాం. ఓకే, దీంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ అపరాప్రకృతి పరాప్రకృతి ఇంట్లో మళ్ళీ స్పష్టం చెప్తున్నాము. అద్దము విశ్వము, అద్దములో కనిపించే ప్రతిబింబాలు అపరాప్రకృతి. ఈ ఆ ప్రతిబింబాలు ఎప్పుడు కనిపిస్తాయి? మనిషి తొంగి చూస్తే కనిపిస్తాయి. మనిషి వెళ్ళి అక్కడ చూస్తే కనిపిస్తాయి. లేకుంటే కనిపిస్తాయా? లోపల ఆ ప్రతిబింబాలు కనిపిస్తాయా? లోపల అద్దంలో కనిపిస్తాయి? కనిపించవు కదా.
ఈ కనిపించేది ఎవరు? ఇప్పుడు అద్దంలో చూసేది ఎవరు? అది పరాప్రకృతి. అంటే అదెవరు? ఎక్కడున్నాడు వాడు? ఇక్కడ ఉన్నాడు, జీవుడిగా ఉన్నాడు. కాబట్టి జీవుడిగా అంటే పరాప్రకృతిగా ఉన్నటువంటి ఒక మనిషి వెళ్ళి అద్దంలో చూస్తున్నాడంటే చూసే మనిషి పరాప్రకృతి, అద్దంలో చూస్తున్నాడే బొమ్మలను, ప్రతిబింబాలు, అదే అపరాప్రకృతి. ఎవరు చూపిస్తున్నారు? అద్దం ఏమైనా చూడమని చెప్తుందా? చెప్పదు. చూడమని చెప్పదు, చూపించదు, చూడని చెప్పదు, ఏం చెప్పదు, ఊరికి ఉంటుంది అంతే. అది అద్దం, అది విశ్వం, అది పరమాత్మ ప్రవర్తన. ఈ రెండు ఎక్కడ జరుగుతున్నాయి? అపరాప్రకృతి, అద్దంలో కనిపించే ప్రతిబింబాలు, పరాప్రకృతి చూస్తున్నటువంటి వాడు, ఎవరైతే చూస్తున్నారో చూసేవాడు. ఈ రెండు చూసేవాని యొక్క చూపు, అంటే చూసేవాని యొక్క ప్రతిబింబము అపరాప్రకృతి, అద్దంలో కనిపించేది. కాబట్టి ఈ రెండు ప్రకృతులు కూడా నేను కాదు, నేను ఉన్నాను కాదు, నేను ఉన్నాను విశ్వము కాదు. ఈ రెండింటి, ఇక్కడ జీవుడైతే పరాప్రకృతి, అక్కడ కనిపించేది అద్దంలో కనిపించేది జగత్తు, జీవ జగత్తు. అందుకే చెప్పారు, జీవభూత మహాబాహో ఏదం ధారయతి జగత్. ఈ జగత్తుని ఏ జగత్తునైతే ధరిస్తున్నాడో జీవుడు, ఆ జీవభూతం యొక్క స్వరూపం ఇదంతా. జగత్తు ఏది? అద్దంలో చూసేది. అపరాప్రకృతి జగత్తు అయితే ఈ జగత్తు ఎవరి చేత ధరింపబడుతుంది? జీవభూతం చేత జీవభూతం ఎవరి చేత? జీవభూతం యొక్క స్వరూపం ఎవరు? పరాప్రకృతి. పరాప్రకృతి అనేది చూసేవాడు, అంటే అద్దంలో చూసేవాడు. ఆ చూసేవాని యొక్క ప్రతిబింబము అపరాప్రకృతి, అద్దంలో కనిపిస్తున్నది. పరాప్రకృతి చూసేవాడు, కనిపించేది జగత్తు. జగత్తు అపరాప్రకృతి, పరాప్రకృతి చూసేవాడు. ఈ రెండింటికి అతీతంగా ఎవరున్నారు? అక్కడ విశ్వం ఉంది, ఇక్కడ అహమస్మి ఉన్నది. ఆ విశ్వం అంటే అద్దము, ఇక్కడ లోపల అహమస్వరూపం. కాబట్టి ఇది ఇక్కడ గుర్తించాల్సింది. ఇది అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను. క్లుప్తంగా ఏమిటంటే అద్దం, విశ్వం. ముందు రెండు కేటగిరీలు పెట్టుకోండి, అద్దము, విశ్వము. అద్దము, విశ్వము ఒక కేటగిరీ పెడదాం. ఇది అద్దములు, ప్రతిబింబములు. అద్దంలో ఏదైతే కనిపిస్తుందో ఇది ఇందాక చెప్తున్నా, జగత్ అని చెప్తున్నాం. ఇది జగత్తుని ఏం చెప్తున్నారంటే 8 ప్రకృతిలో విడగొట్టారు. 8 ప్రకృతిలో విడగొట్టారు. 8 ప్రకృతి అంశములు, అపరాప్రకృతి యొక్క అంశములు విడగొట్టారు. అంటే జగత్ యొక్క స్వరూపము. ఈ జగత్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? జీవ గుణ భావభూత జగత్ అన్నాం. జీవుని యొక్క గుణము, దాని భావము భూతముగా ఆ రూపంగా దాల్చింది, అంటే ఈ అపరాప్రకృతిగా దాల్చింది అన్నమాట. ఇది స్పష్టత అన్నమాట. అర్థమైంది? జీవుడి యొక్క గుణము, గుణం యొక్క భావము, భావం ప్రసారమైపోయి జగత్తుగా ప్రతిబింబించింది అని అర్థం. ఆ జగత్తు ఏం చేస్తున్నారు? అపరాప్రకృతి అన్నారు. ఈ చూసేటువంటి జీవ గుణ భావము, జీవుని యొక్క గుణము భావం కలిపి ఏం చెప్పారు? పరాప్రకృతి అన్నారు. పరాప్రకృతి అన్నారు. ఈ జగత్తు అంటే ఇప్పుడు ఈ ప్రతిబింబాలతో కూడినటువంటి యొక్క ప్రతిబింబం అని చెప్పాం కదా, అపరాప్రకృతి, బొమ్మలు కనిపించేది. ఇది దేని చేత ధరింపబడుతున్నది? జీవభూతం. జీవభూతంగా జీవం యొక్క గుణములు కానీ, భావములు కానీ, ఈ జగత్తు కానీ, ఇవన్నీ ఎవరి చేత ధరింపబడుతున్నా అంటే పరాప్రకృతి. అది ఎవరు? గుణం. ఇది దాని సారాంశం అన్నమాట. అంటే క్లుప్తంగా ఏమిటంటే 2 శ్లోకాలు చెప్పింది, ఇక్కడ ఎవరు లేదు, విశ్వం గురించి లేదు. జగత్తు ఒకటి, అపరాప్రకృతి. క్లుప్తంగా చూడండి, జగత్తు అపరాప్రకృతి, పరాప్రకృతి గుణం. గుణం చూస్తే జగత్ అయింది, అహమస్మి చూస్తే విశ్వం అయింది, గుణం చూస్తే జగత్ అయింది. అహమస్మి చూస్తే అక్కడ అద్దమే చూస్తున్నాము, జగత్తుతో పని లేదు. అహమస్మి చూస్తే ఇక్కడ గుణం చూసా అంటే విశ్వంతో పని లేదు, తన యొక్క భావాన్ని చూస్తారు, అది జగత్ అవుతుంది. ఇక్కడ క్లారిటీ వచ్చిందా? అహమస్మి విశ్వము, అద్దం. ఇక్కడ గుణం చూస్తే ఏమవుతుంది? జగత్ అవుతుంది. గుణము జగత్తుని చూస్తుంది, విశ్వాన్ని చూడదు. అహమస్మి విశ్వాన్ని చూస్తుంది, జగత్తుని చూడదు. ఈ రెండు ఇట్లాగే ఉంటాయి. అందుకే అహమేవ అస్మి నైవ అన్యస్తి కిల అన్నాం. అంటే నేనే ఉన్నాను, అన్యం వేరేది లేదు కదా.
లేనే లేదు కదా అన్న. ఇది సారాంశం అన్నమాట. అర్థమైంది కదా? కాబట్టి ఇంకా అది ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరంటే అడగచ్చు. వంశీ గారు ఉన్నారా? ఇంకా సందేహము కానీ పరీక్ష కానీ చెప్పదలుచుకున్నది కానీ ఏదన్నా సారాంశం చెప్పండి. ఈరోజు శ్లోకంలో ఇప్పుడు చెప్పినా కదా, ముఖ్యంగా ఈరోజు సబ్జెక్టు ఎంతవరకు అర్థమైంది, ఏమి అర్థం కాలేదు అది చెప్పండి. ఈరోజు చాలా గంభీరమైన సబ్జెక్టు, చాలా సూక్ష్మమైనది, చాలా సూక్ష్మమైనది, సరళమైనది, కానీ గ్రహించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ స్పష్టంగా ఉంటుంది అన్నమాట. అది అక్కడికి 2 చెప్పుకున్నాం, వాయువు అగ్ని గురించి చెప్పుకున్నాం. మధ్యలో ఎక్కువ 2 వారాలు విరామం వచ్చింది కాబట్టి కొంచెం కూర్చుకొని చెప్పుకున్నాం. ఇంకొక దృష్టితో ఇట్లా వాయిస్ మీరు సరిగ్గా వినిపించలేదు, అట్లా అనిపించింది. క్లుప్తంగా ఒక మాటలో చెప్పండి అమ్మగారు. బాగా చెప్పారు, కానీ స్పష్టత రావటం లేదు. మళ్ళీ చెప్పండి, ఒక మాటలో చెప్పండి. ఇంకా సరే, ఇప్పుడు చూడండి, మా చెప్పింది ఏంటంటే మళ్ళీ ఒకసారి సారాంశంగా చెప్పుకుందాం. అంతటా అహమస్మి, నేను ఉన్నాను. అహమస్మి బీజము. అహమస్మి యొక్క ఇది బీజము ఏమవుతుంది, మొలక రావాలంటే బీజమును విడిచి మొలక ఉంటుందా? ఉండదు. అందుకే మీరు ఇదంతా అర్థం కావాలంటే ఒక క్లుప్తంగా చూడండి. పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి చూసారా? శయనించి ఉండటం చూసారా? అనంత పద్మనాభ స్వామి వారు అంటే ఇట్లా శయనించి ఉన్నప్పుడు నాభి నుండి కమలంలో బ్రహ్మం ఉంటాడు. ఆ నాభి స్వరూపం ఏంటి? అది అహమస్మి. ఆ నాభి నుండి ఏదైతే ప్రసారం ఇట్లా పైకి వస్తున్నదో, కమలంలో బ్రహ్మగారు ఉన్నారు. ఈ బ్రహ్మం అంటే ఏంటి? విశ్వము. బ్రహ్మము, ఈ విశ్వం ఏమిది? బ్రహ్మము ఎంత? బ్రహ్మ ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ అంత ఎవరు? విశ్వము. ఇప్పుడు విశ్వంలో దేనికోసం విశ్వము? దేనికోసము? నేను అహమస్మి స్వరూపాన్ని, నారాయణ స్వరూపాన్ని గుర్తించడానికి, పొందటానికి. కాబట్టి ఇంకొక చెయ్యి ఏం చేస్తుంది? ఇక్కడ శివలింగం ఉంటుంది కదా, శివలింగం పైన ఇట్లా చేయి పెట్టింటారు.
అంటే ఎవరు ఇప్పుడు శివాంశం ఏంటి? సాధనాంశం, సాధకుడు అన్నమాట. అంటే సాధకుడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ అహమస్మి స్వరూపాన్ని సిద్ధి చేసుకుంటున్నాడు వాడు. ఋషి మునులు మహర్షులు వీళ్ళంతా కూడా ఏ రూపంలో ఉంటారు? శివాంశంలో ఉంటారు. ఈ శివాంశం ఏం చేస్తుంది? నారాయణ స్వరూపాన్ని సిద్ధిలో ఉంటుంది, సిద్ధింపజేసుకోవడంలో ఉంటుంది. ఇది ఇట్లా చెయ్యి, ఇంకొక చెయ్యి ఇట్లా ఆశీర్వచనంగా పెట్టింటారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీజము ఒక బాదము గింజ ఉందంటే, ఈ బాదం గింజ అనేది మొలక వస్తుంది. మొలకలోకి కాదు, మొలకగా ఎవరు వచ్చారు? బాదము గింజ వచ్చింది. మొలక ఏమైంది? కొద్ది రోజులకు చెట్టు అయింది. చెట్టుగా ఎవరు వచ్చారు? విత్తనమే వచ్చింది. విత్తనము మొలకగా ఎదుగుతూ ఏమైంది? వృద్ధి నొందింది. అయితే ఎట్లా వృద్ధి నొంది? బ్రహ్మం అంటే చెట్టుగా వృద్ధి నొందింది. ఈ వృద్ధి నొందిన చెట్టు ఎవరయ్యా? చెట్టు అంటే బీజమే. బీజం కంటే వేరుగా ఉందా? లేదు. అంటే బీజము మొలక నుండి వృద్ధి పొందింది. ఇది ఏమిటి? అహమస్మి ఆత్మానం సృజామి, అంటే ఆత్మగా సృజించుకున్నాను, అంటే మొలకగా సృజించుకుంటున్నాను. ఆత్మగా ఏమైంది? ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, తర్వాత ఓషధులు, ఇదంతా బ్రహ్మము, విశ్వము. అంటే ప్రసారము, పంచమహాభూతములకు ప్రసారమయ్యే ప్రక్రియ. ఈ ప్రసారమైనటువంటి యొక్క ప్రసారమవుతున్న పంచమహాభూతములు గ్రహించేవి చరాచర ప్రాణులు. ఇది వ్యత్యాసం రెండింటికి. ఈ రెండు కలిసినంత విశ్వము. అర్థమవుతుంది కదా? అంటే ఇది బ్రహ్మము. ఎంతవరకు బ్రహ్మము అంటే ఈ భగవాన్ స్వరూపం. అంటే మళ్ళీ ఈ యొక్క పంచమహాభూతములు ఏది నిండుగా ప్రసారం అవుతున్నది అహమ స్వరూపాన్ని, దాన్ని గ్రహించే స్థితి సంపూర్ణంగా సమృద్ధిగా అయితే అక్కడ ఏం సిద్ధిస్తుంది? ఆ మనుషులు, ఆ మహాత్ములు ఏం సిద్ధిస్తుంది? అహమస్మిని సిద్ధిస్తుంది. ఇది సంపూర్ణం. అంటే భగవాన్ స్వరూపం పండు, ఆ పండులో ఏం సిద్ధిస్తుంది? అహమస్మిని. ఇది సారాంశం అన్నమాట. మొత్తం చెప్పుకున్న దానికి సారాంశం అంతా కూడా ఇదే. అంటే ఇక్కడ ఏమైపోయింది? అహమస్మి బీజము, బాదము గింజ అనేటువంటి బీజం ఏం చేస్తుంది? మళ్ళీ మొక్కై, చెట్టై, మళ్ళీ ఏం చేస్తుంది? అనేక బీజములను ఉత్పత్తి చేస్తూ ఉన్నది. అది ఎట్లా చేస్తుంటుందో ఈ విశ్వము కూడా అహమస్మి బీజం నుండి మొలకై విశ్వమై బ్రహ్మముగా, విశ్వముగా, బ్రహ్మముగా, అంటే చెట్టుగా బీజములను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఆ బీజములు ఉత్పత్తి చేసిన వాళ్ళే మహాత్ములని. అంటే మహాత్ములని ఎందుకుంటున్నాము? మహాత్ముల్లో ఏమి సిద్ధించింది? అహమస్మి బీజం సిద్ధించింది. కాబట్టి అనేక మంది ఋషులు, మునువులు, మునిపుంగవులు, ఋషులు, మహాత్ములు, గురువులు అందరూ కూడా వాళ్ళు ఏం సిద్ధిస్తుంది? అహమస్మి సిద్ధించింది. అంటే అక్కడ బీజములు సిద్ధించినాయి. విశ్వం యొక్క బీజములు. విశ్వం యొక్క బీజం వారు అహమస్మి. అంటే అహమస్మి అనేటువంటి స్వరూపము సిద్ధి పొందినారు. అంటే చెట్టు విశ్వం యొక్క భాష చెప్పాలంటే అహమస్మి బీజములను సిద్ధింపజేసింది, ఉత్పత్తి చేసింది. ఇంకా చెప్పాలంటే ఉత్పత్తి చేసింది. చెట్టు బీజములను ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే విశ్వం ఎవరిని ఉత్పత్తి చేస్తుంది? అహమస్మిని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కడ? ఎవరైతే విశ్వంలో గ్రహిస్తారు, విశ్వాన్ని గ్రహిస్తున్నారు, అంటే బ్రహ్మను గ్రహిస్తున్నారు, అంటే ఈ దేహం, మానవ దేహం అనేది పంచమహాభూతమును గ్రహిస్తున్నదో, పంచమహాభూతం ఎట్లా గ్రహించాలనేది అంతకుముందు తరగతిలో చెప్పుకున్నాము. పంచమహాభూతములు ఏమిటి అంటే, పంచమహాభూతులు ఏమిటో కాదు, పంచమహాభూతములు ఏం చెప్పుకున్నాము? సత్ ఆకాశము, చైతన్యం వాయువు, ప్రకాశం అగ్ని తేజస్సు, ఎరుక జ్ఞానం నీరు, ఆనందం భూమి,
పంచమహాభూతములు పంచలక్షణములు. ఈ పంచలక్షణములే పంచమహాభూతములు. ఒక్కొక్క మహాభూతము ఏమిటి అభ్యాసం చేస్తుంది? ఆకాశం ఉనికి అంటే ఏంటో అభ్యాసం చేస్తుంది, వాయువు చైతన్యం ఏంటో అభ్యాసం చేయిస్తుంది, అగ్ని ఏం చేస్తుంది? ప్రకాశం అంటే తెలుసుకున్నట తెలియజేయటం అంటే ఏంటో తెలియజేస్తుంది. తెలుసుకున్నది ప్రకాశం దాకా చెప్పుకున్నాం మనం. నీరు ఎరుక జ్ఞానం, భూమి ఆనందం. ఆనందం అంటే అనుభూతిని తెలియజేస్తుంది. ఈ 5 పంచమహాభూతములు. ఈ పంచమహాభూతాలు ఏం చేస్తాయి? ఈ పంచలక్షణములను ఎరుకలోకి తీసుకొస్తాయి. ఇందాక చెప్పుకుంటున్నాం, 3 వరకు వచ్చాము. తనకు ఎవరు ఎరుకలోకి తీసుకొస్తాయి? అహమస్మిని ఎరుకగా చూపిస్తాయి. ఇది అభ్యాసం, ఇంతకంటే వేరే లేదు. ఇది సంపూర్ణమైతే సిద్ధి. ఇది సారాంశం అన్నమాట. కాబట్టి పంచమహాభూతములు ఏం చేస్తున్నాయ్యా అంటే పంచలక్షణములను ప్రసారం చేస్తున్నాయి. ఎవరికి? ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు పంచమహాభూతములను భౌతికంగా ఏం చేస్తుంది? ఇప్పుడు మామిడి పండ్లు వస్తాయి కొద్ది కాలం ఉంటాయి. ఎందుకు వస్తాయి ఇప్పుడు కొద్ది కాలం మామిడి పండ్లు అంటే? వేసవి అంటే అగ్నితత్వము అధికంగా ఉన్నందువల్ల, అగ్నితత్వం అధికంగా గ్రహిస్తేనే మామిడి చెట్టు మామిడి బీజములను ఉత్పత్తి చేసుకోగలిగే సామర్థ్యం ఉన్నది. మామిడి చెట్టు మామిడి ఫలములు వదిలేసేది అది జగత్తు, అది భూమి రాప అండ్లు అన్నాను కదా, అట్లాంటిది. మామిడి పండు అనేది భూమి రాప అండ్ల కిందకి వస్తుంది. ఇక్కడ అవి చూడద్దు, ఇక్కడ విశ్వాన్ని చూడాలి. మామిడి చెట్టు ఎవరిని తయారు చేస్తుంది, ఎవరిని సిద్ధింపజేస్తుంది అంటే ఎవరి కోసం ఉండదు, ఎవరి కోసం ఏమి చేయదు. తన కోసం ఏం చేసుకుంటుంది? తన ఆద్యం పురుషం ప్రపద్యే. ఎవరు? బీజము. తన బీజాన్ని తను సిద్ధింపజేసుకుంటుంది. తన బీజాన్ని తను సిద్ధి చేసుకుంటుంది. తను సిద్ధి చేసుకోవాలంటే ఏం కావాలి తనకు? ఇప్పుడున్నటువంటి యొక్క అగ్నితత్వం సరిపోదు. తనకేం కావాలి? అగ్ని యొక్క రేషియో, అగ్ని యొక్క స్థితి ఒక 60% తను గ్రహించే స్థితి ఉంటుంది. 60-70% ఉంటుంది. అంటే భూమి 30% భూమి నుండి తీసుకు, నీరు 40%, అగ్ని 80%, వాయువు 50%, తర్వాత ఆకాశము 10-20% అనుకోండి. ఈ రేషియోలో ఎప్పుడైతే పంచమహాభూతములు ప్రసారం అవుతాయో అప్పుడు మాత్రమే మామిడి చెట్టు మామిడి బీజాన్ని సిద్ధింపజేసుకుంటుంది. అట్లా సిద్ధింపజేసుకుంటుందో అదేవిధంగా మనిషి మానవుడు, మహాత్ముడు, సాధకుడు, మహాత్ముడు, జ్ఞానుడు పంచమహాభూతముల నుండి ఏ రేషియోలో తీసుకుంటే తన సిద్ధి కలుగుతుందో ఆ రేషియోలో తీసుకొని సిద్ధి పొందుతారు. అందుకే ఏం చెప్పారు? బ్రహ్మణోహి ప్రతిష్టాహం, అహం బ్రహ్మణ ప్రతిష్ఠ. అంటే ఎప్పుడైతే ఈ చెట్టు రసాన్ని ఆ బీజంలోకి పోతూ ఉంటుందో అప్పుడు ఆ బీజం సిద్ధిస్తుంది. అట్లాగే ఎప్పుడైతే ఈ బ్రహ్మస్వరూపము, ఏది బ్రహ్మం అంటే ఏం చెప్పుకున్నాము? సచైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద స్వరూపము అవి ప్రసారం తనను చేరటం. ఎప్పుడైతే చేరటం అనేది సిద్ధి ఉంటుందో, చేరడం సంపూర్ణం అవుతుందో అప్పుడు ఏమవుతుంది? అహమస్మి సిద్ధి కలుస్తుంది. అంటే ప్రతిష్ట అవుతుంది అహమస్మి. అది బ్రహ్మణకి ప్రతిష్ట. అహం ప్రతిష్ట. ఇక్కడ బ్రహ్మం యొక్క ప్రతిష్ట నేను. అంటే బ్రహ్మము ఎప్పుడైతే చేరుతుందో, అందుకే బ్రహ్మభూత ప్రసన్న ఆత్మ అని. బ్రహ్మభూతముగా ఎప్పుడైతే మనకి ప్రసారం అవుతుందో, చేరుతుందో, నిలుస్తుందో అప్పుడు అక్కడ ఏమి సిద్ధిస్తుంది? అహమస్మి సిద్ధి కలుగుతుంది. ఇది సారాంశం అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? అహమస్మి బోధలో అహమస్మి సిద్ధి, అహమస్మి టెక్నాలజీ, అహమస్మి ప్రసారము ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ఇది క్షుణ్ణంగా స్పష్టంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. కాబట్టి సారాంశం ఏంటంటే, ఒకసారి మళ్ళీ మంత్రం చెప్పుకొని మనం ముగిద్దాం. అహమేవాసమేకోగ్రే నాణ్యత్ సదసత్పరం పశ్చాత్ అహం ఏదేతచ్చ యో అవశిష్యేత సోస్మ్యహం. ఇది సారాంశం అన్నమాట. ఓం అహమస్మి, ఓం అహమస్మి. ముగిద్దాం. ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి, ఓం అహమస్మి.